జరిగేటువంటి రచబండ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, నేటి ఈ కార్యక్రమంలో పిన్న వయసులోనే పెద్దవారికి సమవుజ్జి, తెలుగు వ్యాప్తికై వెలలేని పూనికల పెద్ద మజ్జి, గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాలు, మెరుగైన జీవన ప్రమాణాలకై కృషి చేస్తున్నది వీరి పెద్ద మజ్జి ఫౌండేషన్. గ్రామాల్లో తెలుగు భాష, తెలుగు సంస్కృతికి సంబంధించిన అంశాలను సాంకేతికత ద్వారా పదిలపరుచుకునే ప్రయత్నాలు చేసే సంస్థలతో కలిసి పనిచేస్తున్నది కూడా. ఇటీవల విజయనగరంలో గురజాడ వారి ఇంటి పరిరక్షణకు తోడ్పాటు అందించడం చెప్పుకోదగినది. పిల్లలకు సులభంగా తెలుగుని భాషని నేర్పించడానికి ఉపాధ్యాయుల శిక్షణకై పనిముట్లు, పిల్లలు అలసట లేకుండా తెలుగు నేర్చుకునే వీలుగా ఆట బొమ్మలు మొదలైన వాటిని అందుబాటులోనికి తేవడానికి అలుపెరుగుని కృషి చేస్తున్నారు వీరు. ప్రస్తుతం అక్షరమాల, గుణింతాలు, 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు లాంటి అంశాలపై పనిచేస్తూనే తెలుగులో కొత్త పదాల సృష్టికి సాంకేతిక మార్గాల కోసం ప్రయత్నిస్తున్నామంటున్నారు వీరు. తెలుగు భాష, సంస్కృతి చుట్టూ ఒక స్టార్టప్ ప్రారంభము, భాషాభిమానులను సంఘటితం చేసే, ఒకే తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం మొదలైన ముప్పిరిగొన్న ఆలోచనలో ఉన్నారు వీరు విశాఖ ఉక్కు కర్మాగారంలో విషణి విభాగపు ఉద్యోగి అయినటువంటి పెద్దమజ్జి పురుషోత్తం బాబు గారు నేటి ఈ తెలుగు కూటమి వేదికపై తెలుగు వ్యాప్తికి మనం ఏం చేయాలి అన్న ఊసుపై మాట్లాడతారు. వీరిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలండి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. అందరి పెద్దలందరికీ నమస్కారాలు అయ్యా, దండాలు. బాగా పెద్ద పెద్ద వాక్యాలే చెప్పేశారు. నా స్థాయిలో నేను కొంచెం చిన్నది ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను ప్రస్తుతం అదే విపణి డిపార్ట్మెంట్, విషణి అన్నట్టున్నారు. మార్కెటింగ్ ని సంస్కృత పదంలో మన హిందీ రాజభాషలో విపణి చేసి తెలుగులో కూడా విపణి డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ లో, ఉక్కు కర్మాగారంలో, విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో. మా స్వగ్రామం విజయనగరం, పుట్టినూరు, 10వ తరగతి దాకా అక్కడే చదువుకున్నాను. బద్రి కూర్మారావు గారు కూడా ఈ సమూహంలో, ఈ సమావేశంలో ఉన్నారు. ఆయనది కూడా మా ఊరే. ఆయన ఇప్పటిదాకా కలవలేదు, కానీ ఒక 2-3 సార్లు ఒక వాట్సాప్లోనే మాట్లాడినట్టున్నాను పెద్దవారితో. అందరికీ ఇంకొకసారి నమస్కారాలు చెప్తూ, అయ్యా చిన్న ప్రజెంటేషన్ నేను ఒకటి చిన్నది తయారు చేశాను. అదైతే మనం ఒక్కొక్క విషయం, ఒక్కొక్క ఊసు మీద ముందుకు వెళ్ళొచ్చు. అది అయిన తర్వాత మనం చర్చా కార్యక్రమం పెట్టుకుందాం. ఎస్కే గారు, ఉదయ్ భాస్కర్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, శివాజీ గారు, దయచేసి మీ ఫోన్ సంఖ్యలను చాట్లో రాయండి. ప్రెజెంటేషన్ నడుస్తున్నదండి, కానీ అంత తొందరగా పోతున్నది ఏంటి? లేదురండి, అంటే మొదటి పేజీకి తీసుకొస్తున్నారు. అయ్యా ఒక్క నిమిషం, ఇక్కడ మా దగ్గర దీపావళి చప్పుళ్ళు వినిపిస్తున్నట్టున్నాయి, నాగుల చవితి చప్పుళ్ళు. కిటికీలు వేయండి. ఏం వినిపించట్లేదు, బాగానే ఉంది. బాగానే ఉందా? బాగానే ఉంటే మంచిది. అయ్యా తర్వాత అందరి తెలుగు కూటమి సభ్యులకు, భాషాభిమానులకు సుస్వాగతం. అయ్యా తర్వాత ఇది మన తెలుగు కూటమి ట్విట్టర్ దీని నుండే తీశాను. ఒట్టి మాటలు కట్టి పెట్టి, గట్టి చేతలు తలపెట్టబోయి, గురజాడి గారి వారి మాటలు. అయ్యా ముందుది భాషా పునరుజ్జీవనం. సాంకేతికత లేని కాలంలోనే భాషను పునరుజ్జీవనం చేయడానికి సగటున 30 నుండి 50 సంవత్సరాలు పట్టిందయ్యా. ఇంచుమించు హిబ్రూ 40 నుండి 50 సంవత్సరాలు పట్టింది, అది కూడా ప్రభుత్వ సహకారంతో. అలాగే ఐరిష్ 70 సంవత్సరాలు పట్టింది, 60 నుండి 70 సంవత్సరాల ఐరిష్ భాష. వేల్స్ భాష 30 నుండి 40 సంవత్సరాలు పట్టింది. సో ప్రపంచంలో ఎక్కడ భాషా పునరుజ్జీవనం జరిగిన అన్ని చోట్ల కూడా కనీసం 30 నుండి 50 సంవత్సరాలు సగటున పట్టిందయ్యా. అది కూడా కొంత ప్రభుత్వ సహకారం. మొదట ప్రజల నుండి మొదలైంది, తర్వాత ప్రభుత్వంలోకి వెళ్ళి
అంటే క్లాస్ కాదు కానీ ఈరోజు మీటింగ్ ఉంటుంది అన్నమాట. అయ్యా ఎర్రనాయుడు గారు మీరు మోగపోవాలి. మనందరం కూడా మోగపుచ్చాను కానీ 30 సంవత్సరాలు మనకు అవసరం పట్టకపోవచ్చు, కానీ కనీసం ఒక దశాబ్ద కాలం అయితే మాత్రం మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మనలాంటి భాషాభిమానులు, భాష మీద ఇష్టం ఉన్నవాళ్ళు, మక్కువ ఉన్నవాళ్ళు మనందరం ఒక తాటి మీదకి వచ్చి మన అందరం ప్రభుత్వాలతోని ప్రజలతోని మన యొక్క ఈ భాష గురించి, మనలో ఈ భాషలో ఉన్న అందం గురించి వాళ్ళకి తెలియజేస్తే కానీ మనం అనుకున్నదైతే చేయలేం. అది వాస్తవం. ఎందుకంటే నేను ఈ మొత్తం ఈ ప్రెజెంటేషన్ కూడా మొత్తం శాస్త్రీయ దృక్పథంతోనే చేశాను. ఒక ఇంజనీర్గా ఎక్కడెక్కడ సంఖ్యలు పెట్టాలో, ఎక్కడెక్కడ జరిగిన ఆల్రెడీ మనకి పాత డేటా ఉందో, సమాచారం ఎక్కడెక్కడైతే ఉందో ఆ సమాచారం అంతా తీసుకొచ్చి ఈ ప్రెజెంటేషన్లో నేను పెట్టడం జరిగిందయ్యా. తర్వాత మహేష్ గారు తర్వాత మన లక్ష్యాలు, మనం ఏవైతే లక్ష్యాలు 2021 మనం రాసామో, కోదండరామయ్య గారు మన అందరికీ పంపిస్తున్నారు, మన సభ్యులు అందరూ అవన్నీ చూశానయ్యా. వాటిని మనం ఒక 3 భాగాలుగా, 3 విభాగాలుగా, ఒకటి స్వల్పకాలం, ఇంకొకటి మధ్యస్థ కాలం, ఇంకా దీర్ఘకాలం, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కింద మనం విభజించుకొని కొంచెం ప్రణాళికాబద్ధంగా చేస్తే కాలక్రమేణా ఖచ్చితంగా స్వల్పకాలానివి, మీడియం టర్మ్వి ఏదైతే మధ్యస్థ కాలం పడుతుందో అది మనం అనుకున్న సమయంలో, అంటే ఒక 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల్లో చాలా చేయగలం. తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం ఖచ్చితంగా రాబట్టవచ్చు. కొన్ని ఉన్నాయి అటువంటివి. అలాగే ప్రభుత్వంతో కూడినవి, ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజలను చైతన్యపరచడం, ఇదంతా ఖచ్చితంగా ఎక్కువ కాలం, ఎక్కువ శ్రమ, ఎక్కువ వనరులు కావలసిందే. ఇది ఇప్పుడు మనం కలుస్తున్న ఈ వర్చువల్ మీటింగ్లో ఏదైతే ఈ సమావేశం ఉందో, ఆన్లైన్ సమావేశంలో, ఈ ఆన్లైన్ సమావేశం అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కానీ ఇటువంటివి మనం ప్రజల్లోకి అసలు మనం చేస్తున్నామని చెప్పడానికి కూడా కొంత మనం ఖర్చు చేస్తే కానీ ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్ళలేని పరిస్థితి. మనం అనుకున్నట్టు మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో కాలక్రమేణా అవసరమైతే తగ్గించవచ్చు, లేదా పెంచుకోవచ్చు, లేదా వీటిని మనం కొంచెం ఇంకొంతకాలం, ఒక పని మనం 6 నెలలు అనుకున్నాము ఉదాహరణకి, కానీ సరిపోలేదు, అవసరమైతే ఇంకో 2 నెలలు లేదా ఇంకో సంవత్సరం పాటు అలా పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న సాధించగలం. తర్వాత అండి మహేష్, ఇందులో చాలా మంది సాంకేతికత, టెక్నాలజీ ఇంజనీర్స్, రమేష్ నాయుడు గారు చక్కగా ఇందాక యూట్యూబ్ వీడియో ఇక్కడే స్క్రీన్ షేర్ చేస్తూ చేశారు. అందరికీ సాంకేతికత మీద కొంత అవగాహన ఉందని అనుకుంటున్నాను. మనందరం ఆన్లైన్లోనే చాలా వరకు సులువుగా ఉంటాయి కొన్ని విషయాలు. ఎక్కడైనా ఏమైనా అర్థం అవ్వకపోతే మాత్రం ఒకసారి చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా, నేను అది మళ్ళీ ఇంకొకసారి అది కొంచెం మళ్ళీ దాని కూలంకషంగా దాని గురించి కొంచెం వివరాలు ఇంకొన్ని తెలియజేస్తాను. ఇప్పుడు ఇది తెలుగు కూటమి లక్ష్యాల్లో మన ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ అవసరాల్లో తెలుగు వాడకం. ఇది ఖచ్చితంగా దీర్ఘకాలమేనయ్యా. ఎందుకంటే తెలుగు ఇంచుమించు మనకి ఇంగ్లీష్ ఒక ప్యారలల్ సమాంతర భాషగా తెలుగు రాష్ట్రాల్లో పాతుకుపోయింది. ప్రతి చోట, ప్రతి చిన్న విషయం దగ్గర నుండి ప్రతి పెద్ద విషయం దాకా కూడా ప్రతి చోట ఆంగ్ల భాషా వినియోగం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఒక్క రాష్ట్ర సమాచార శాఖ లేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క సమాచార శాఖలు వాళ్ళు మాత్రమే తెలుగులో ఇస్తున్నారు మనకి. కొన్ని సమాచారాలు ఏవైతే ప్రజలకు నేరుగా చేరాల్సి ఉంటాయో అవి తప్ప మిగిలిన కార్యకలాపాలన్నీ మా సంస్థలో కూడా అన్ని ఆంగ్లంలోనే నడుస్తున్నాయి. ఇంకా కేంద్ర ప్రభుత్వం అయితే అంతా హిందీలో నడుస్తుంది. తెలుగు వాడకం కేవలం ఎక్కడైతే సమాచారం ప్రజలకు నేరుగా చేరాలి, ఉదాహరణకి ఒక కోవిడ్ రిలేటెడ్ సమాచారం, ఒక ఆరోగ్య సంబంధిత సమాచారం, అలాగే కొన్ని చదువుకు సంబంధించిన సమాచారం, ఇటువంటివి మినహా మిగిలినవన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయి. ఇది మనం ఖచ్చితంగా దీర్ఘకాలం పోరాడాల్సిన విషయం. ఇదంత సులువుగా అయితే వెంటనే అయిపోతుందని నేను అనుకోవట్లేదు. మనం ముందుకు వెళ్తూ ఉంటే అది మరి మన ప్రయత్నాల్లో ఎంతవరకు దాన్ని మనం ఎంత సమయం పడుతుందో మరి కాలమే మనకు సమాధానం చెప్తుంది. అలాగే న్యాయస్థానాలు, ప్రభుత్వం వేరు, న్యాయస్థానాలు వేరు. ఈ న్యాయస్థానాలు వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మా స్వతంత్రత మాకుంది అంటారు వీళ్ళు. కాబట్టి ప్రభుత్వాన్ని, న్యాయస్థానాలు రెండు విడివిడిగా రాశాను. అలాగే న్యాయస్థానాల్లో అమలు కూడా, న్యాయస్థానాల్లో తెలుగు భాష వాడకం, స్థానిక భాష వాడకం మీద కూడా
చట్టాలు ఉన్నా కొంతవరకే అది అమలు అవుతుంది. ఇది కూడా దీర్ఘకాలం ఎక్కువ కాలం పట్టేదేనయ్య. తర్వాత మన ప్రవాసులు చాలా మంది సమూహంలో ఉన్నారు. తెలుగు భాష అభిమానులు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు ప్రవాసుల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం, స్థానికులతో పాటు వాళ్ళు కూడా ప్రవాసుల ద్వారా కూడా మనం కొంచెం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలిగితే కొన్ని పనులు కొంచెం త్వరితగతిన అవుతూ ఉంటాయి. మనం ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలంటే అదొక పెద్ద ప్రయాస. కానీ అదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దేశం కానీ, ఆ పలానా దేశం విదేశం కానీ, లేకపోతే వేరే జాతీయ సంస్థ లేదా అంతర్జాతీయ సంస్థ సమావేశానికి హాజరు అయినప్పుడు వాళ్ళని కలవడం కొంత సులువుగా అయ్యే పని. మనం ఇక్కడ తెలుగు భాష అంటే మనకి ఇక్కడ అపాయింట్మెంట్లు కూడా ఇచ్చే పరిస్థితులు లేవు కొన్ని చోట్ల. అలాగే నెలవారీ భాషా దినోత్సవం, ఇది కూడా మన ప్రణాళికల లక్ష్యాల్లో రాసుకున్నాము. ఇది కూడా కొంతకాలం ఏదో ఒక వారం ఏదైతే మనం అనుకున్నామో నిర్ణయించుకొని మనందరం కలిసి ఒక నిర్ణయం అనుకొని ఆ పలానా రోజున మనం జిల్లా వారీగానో రాష్ట్ర వ్యాప్తంగానో నెమ్మదిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాంట్లో ఇది ఒకటి ఉంది. ఇది కూడా ఎక్కువ సమయం పడుతుంది. తెలుగులో కొత్త పదాల సృష్టి, బహుశా నాకు తెలిసినంత వరకు చాలా తెలుగులో అతి తక్కువ పదాలు సృష్టి అవుతున్నాయి. బహుశా భారతదేశంలో పెద్ద భాషల్లో తెలుగులో చాలా తక్కువ కొత్త పదాల సృష్టి జరుగుతుంది. ఈ మధ్య ఈనాడులో గత 4-5 రోజులుగా చూస్తున్నాను తెలుగు డయాస్పొరా అని చాలా ఎక్కువ వాడుతున్నారు. డయాస్పొరా బహుశా ప్రవాసులు అని వాడొచ్చు అనుకుంటాను. దానికి తెలుగు డయాస్పొరాతో చంద్రబాబు నాయుడు గారు, తెలుగు డయాస్పొరాతో లోకేష్ అని. సో డయాస్పొరా అక్కడ ఇంగ్లీష్ను కూడా ఉన్న పదాలను కూడా కొన్ని చోట్ల వాడుకోలేని పరిస్థితికి వచ్చేసాం. ఇది 6వది కీలకమైన విషయం. ఉద్యమం కోసం వనరుల సృష్టి, సేకరణ. మనం వనరులు సృష్టించుకోవాలి, సేకరించగలగాలి, వాటిని వినియోగించగలగాలి. అలాగే లక్ష్యాల్లో మనం రాసుకున్న దాంట్లో కూడా అది దీర్ఘకాలం అయ్యా. వనరుల సృష్టి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. అది ఏ ఒక్క రోజు ఏ ఒక్క పూటతోనో అయిపోయే లక్ష్యం కాదు. అది నిరంతర ప్రక్రియ. అది మన 7వ లక్ష్యానికి వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు పంతులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం, వాళ్ళని మన ఉద్యమ కార్యకర్తలుగా కదిలించడానికి కార్యాచరణ ప్రణాళిక. ఇది మన సభ్యులందరూ కొంచెం ఆలోచించి కొంచెం కలిసి పనిచేస్తే ఇది కొంతకాలం ఒక సంవత్సరం నుండి 2 సంవత్సరాల్లోపు ఖచ్చితంగా మనం చేయగలం అయ్యా. తరువాత తెలుగు భాషా ఉద్యమ వ్యాప్తికి పాటలు రాయి. రమేష్ నాయుడు గారు ఇందాక ఒక మంచి పాట పాడి కూడా మనకి గ్రూప్లో సమూహంలో పంచుకోవడం జరిగింది. అలాగే ఆయన యూట్యూబ్ వీడియో కూడా చూశాను పాట మీద, ఏ వాడుతూ చేసింది, చాలా బాగుంది. నేను కూడా మొన్న క్రిందటి 10 రోజుల క్రితం బహుశా హైదరాబాద్లో ఉన్నప్పుడు చంద్రబోస్ గారిని కలవడానికి ప్రయత్నించాను. అయితే ఆయన కొంచెం అనారోగ్యం ఉండడం వల్ల ఆయన కలవడం కుదరలేదు. అలాగే మిగిలిన తెలుగు రచయితలు కూడా కొంతమందిని కలవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. అనంత శ్రీరామ్ గారిని, అలాగే ఈ మిరియాల రామ్ గారు ఎవరైతే మన కరోనా టైంలోనే, అలాగే ఊరెళ్ళిపోతా మామ అని కొన్ని పాటలు ఉంటాయి. ఆయన బ్యాండ్ పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన కూడా కలవడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక 5-6గురిని కలవడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకరి తర్వాత ఒకరిని కలిస్తే బాగుంటుందని, అందరితో ఒకేసారి మాట్లాడడం కూడా మన దగ్గర ఉన్న వనరులు కూడా ఇబ్బంది కలగొచ్చని ఆగుతున్నాను. ప్రస్తుతానికి అనంత శ్రీరామ్ గారిని, ఈ మిరియాల రామ్ గారిని కలవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. బహుశా ఒక వారం 10 రోజుల్లో వాళ్ళ మొబైల్ నెంబర్లు, చేపలకు నెంబర్లు మనకి అందుబాటులోకి రావచ్చు. వచ్చిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మన సమూహంలో దాని తాలూకు వివరాలు నేను అందరికీ తెలియజేస్తాను. మనకున్న లక్ష్యాల్లో పోస్ట్ కార్డులు, ఈమెయిల్స్ ద్వారా కూడా ఒత్తిడి తీసుకురావడం అని రాసుకున్నాం. ఇది కూడా కొంత సులభంగా చేయగలిగే పని. దీనికి కూడా కొంత మధ్యస్థ కాలం పడుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వాలు ఈ మధ్య ఈమెయిల్స్ అన్ని కూడా, ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంత పర్లేదు, కొన్ని ప్రభుత్వాలు కూడా ఈ మధ్య ఈమెయిల్, ఇంటర్నెట్ ద్వారా చేరుతున్న సమాచారానికి కూడా వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళు దానికి తిరిగి ఏదో ఒకటి చేసి ఈ పలానా సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు, దానికి పరిష్కారం మేము చేసాము అని చెప్పి వాళ్ళ సమాచార శాఖ ద్వారా, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా, వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి పోస్ట్ కార్డులు, ఈమెయిల్ కూడా మనకి కొంతకాలం ఉపయోగపడుతుంది. అయితే అది కనీసం మనకు కొంత సమయం పట్టేది. జాతీయ అంతర్జాతీయ వేదికలపై మన గొంతును బలంగా వినిపించడం. ఎక్కడెక్కడైతే తెలుగు ప్రతినిధులు పాల్గొంటారో జాతీయ అంతర్జాతీయ వేదికల్లో, అక్కడ పాల్గొనే వ్యక్తులని మనం తెలుగు భాష గురించి కూడా కొంతసేపు మాట్లాడండి, తెలుగు గొంతును కూడా కొంచెం బలంగా వినిపించండి అని మన సంస్థ తరపున అడుగుతూ వాళ్ళని
ఆ పని చేయగలిగేలాగా, వాళ్ళు వినిపించగలిగేలా చేయగలిగితే అది కొంత మనకి విజయం చేకూరినట్టే. అలాగే ఇప్పుడు మన సంస్థ ఇందులో కొన్ని నేను అనుకుంటూనే ఉన్నాయి. ఇందులో ఏమైనా ఉంటే నాకు నేను సరి చేసుకోగలను. పెద్దలు కూడా తెలుపగలరు. ప్రస్తుతం మనం ఒక వ్యక్తుల ఆధారిత సంస్థ, అంటే పర్సన్ డిపెండెంట్ ఆర్గనైజేషన్, దాని నుండి మనం వ్యవస్థ ఆధారిత సంస్థగా మారాలి. సిస్టమ్ డిపెండెంట్ ఆర్గనైజేషన్ గా మారాలి. ఈ పరిణామం చెందడానికి మాత్రం మనకి కొంత ఎస్ఓపిలు అంటాం, స్టాండర్డ్ ప్లాన్స్, ఏవైతే మనం ఒక ప్రణాళిక రాసుకొని ఒక పద్ధతి ప్రకారం ఎవరు ఏం చేయాలి, ఎవరు ఏ బాధ్యత తీసుకోవాలి, ఎవరు ఎంత సమయంలో అందుబాటులో మనం అనుకున్న పనిని చేయాలి, లేకపోతే దాన్ని ఎవరు చూస్తున్నారు, ఇవన్నీ కొంత మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇది వ్యక్తుల ఆధారిత సంస్థ నుండి వ్యవస్థ ఆధారిత సంస్థగా మనం పరిణామం చెందడం. తెలుగు కూటమి మనం పరిణామం చెందిన తరువాత మనం అనుకున్నవన్నీ సాధించడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. అలాగే గ్రామ స్థాయి, పట్టణ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలు గ్రామ స్థాయి, పట్టణ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఈ కమిటీలు కూడా మనం కొంచెం శ్రద్ధ పెట్టాలయ్యా, మన తెలుగు కూటమి సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో. అలాగే నమూనా లేఖలు మనకి సమూహంలో కూడా కొన్ని పెట్టారు రవీంద్రనాథ్ గారు. మనం ఎటువంటి సమస్యలు అయితే ఉంటాయో అవన్నీ నమూనా లేఖలు మనం తయారు చేసి, మన ఉదాహరణకి మన గ్రామ స్థాయి, పట్టణ స్థాయి, లేకపోతే జిల్లా స్థాయి ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి వాట్సాప్ ద్వారా, చరవాణి ద్వారా, చేపల ద్వారా మనం పంపించగలిగితే వాళ్ళు కేవలం అక్కడ ప్రింట్ తీసుకొని సంతకం పెట్టి వాళ్ళకి అందించగలరు. అది వాళ్ళు కొంత సులువుగా చేయగలరు. మనకి కూడా ఎక్కువ ఫలితం వస్తుంది దాని నుండి. వాళ్ళనే నమూనా తయారు చేయండి, వాళ్ళే లేఖ రాయండి అనేటప్పటికీ ఏమవుతూ ఉంటుందంటే కొంత కష్టం అవుతూ ఉండొచ్చు వాళ్ళకి. సో బ్యాంక్ మేనేజర్కి ఎటువంటి లేఖ రాయాలి అనేది నమూనా మనం తయారు చేసి పెట్టేస్తాం. వాళ్ళు కేవలం కిందన తీసి సంతకం పెట్టి అవసరమైతే 100 జెరాక్స్ సంతకం పెట్టించవచ్చు. అలాగే ఉదాహరణకి ఒక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ ఏదో పని కోసం ఎన్ని మనం చేయగలిగితే అన్ని నమూనా లేఖలు, ఉదాహరణకి ఇప్పుడు ఇంకా మనం ఈ సేవ, లేకపోతే ఒక కరెంట్ ఆఫీస్, లేకపోతే ఒక ఆర్టీసీ ప్రభుత్వ కార్యాలయం, ప్రజా రవాణా వ్యవస్థ, ఒక రైల్వేస్, ఎవరెవరికైతే మనం లేఖలు ఏవేవైతే కమ్యూనికేట్ చేయాలో, ఎవరెవరితో అయితే మన సమాచారం పంచుకోవాల్సి వస్తుందో ప్రభుత్వంతో, ఉదాహరణకి ఒక పిల్లాడి బర్త్డే, ఒక బర్త్ సర్టిఫికెట్, జన్మదిన ధృవీకరణ పత్రం, జన్మ ధృవీకరణ పత్రం ఏదైతే ఉందో ఆ పుట్టినరోజు ధృవీకరణ పత్రానికి ఒక లేఖ రాయడం కూడా, ఒక ఉత్తరం రాయడం కూడా తెలుగులో మనం కానీ అదొక నమూనా లేఖ, అటువంటివి ఎన్నైతే అవసరాలు ఉన్నాయో అవి గుర్తించి వాటికి నమూనా లేఖలు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మనం ఆ విషయంలో చాలా త్వరితగతిన ఎక్కువ మందికి చేరిన వాళ్ళం అవుతాం. ఇవి లక్ష్యాలు, మన తెలుగు కూటమి లక్ష్యాలు ఏవేవైతే ఉన్నాయో ఇవి విపులంగా. తర్వాత అయ్యా మహేష్ గారు, ప్రతి విభాగంలో ఏదైతే స్వల్పకాలం, మధ్యస్థ కాలం, దీర్ఘకాలం ఏవైతే ఉన్నాయో ప్రతి చోట మనం ఒక మూడు ప్రాధాన్యత కలిగిన గుర్తించి మొత్తం సుమారుగా ఒక 10 పనులను గుర్తించి కేవలం ఆ 10 పనుల మీదే నెల, 2 నెలలు, 3 నెలల పాటు కొంత మనం ఆచరణలోకి తీసుకెళ్లి ప్రజలకు కేవలం అవే పనులు చెప్తాం. ఇంకేమీ మన సభ్యులు ఎవరైతే ఉన్నామో కేవలం ఈ పని మాత్రమే చేద్దాం, ఈ నెల బ్యాంక్ మేనేజర్లకి ఉత్తరం ఇవ్వడం మాత్రమే మన పని, ఒక లేఖ రాయడం మాత్రమే మన పని, అలా అందరం చేయగలిగితే కనీసం ఒక నెలలో ఒక 50 బ్రాంచ్ శాఖలు, లేకపోతే ఒక 100 బ్రాంచ్ శాఖలకు చేరడం కూడా మనకు సాధ్యపడుతుంది. మనం అడపా ఇక్కడ విశాఖపట్నంలో ఒకరు, విజయనగరంలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, అక్కడ హైదరాబాద్లో ఒకరు, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఒకరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క చాట చేస్తున్న పని 10 రకాల పనులు చేస్తున్నాం, కానీ అక్కడ మనం ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాం, ఆ ప్రభావితం చేయలేకపోతున్నాం. సంస్థల్ని ప్రభావితం చేయాలంటే ఒకే విషయం మాట్లాడాలి, 10 సార్లు మాట్లాడాలి, 20 సార్లు మాట్లాడాలి, 100 సార్లు మాట్లాడాలి. ఒకే విషయాన్ని మనం ఎన్ని ఎక్కువ సార్లు మాట్లాడగలిగితే అంత ప్రభావితం చెందుతాయి, మనం ప్రభావితం చేయగలం. మనం 10 మంది 10 రకాల పనులు చేసేటప్పటికి వాళ్ళు ఇలాంటివి ఇంతేలే అని చెప్పి పక్కన పడేస్తూ ఉన్నారు. ఈ పక్కన పడేయకుండా, ఆ విషయాన్ని మర్చిపోకుండా ఒకటే నినాదం, ఒకటే మాట, ఒకటే పని పట్టుకొని మనం ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం అది లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకొని తీరగలం. ఇదొకటి మనం ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన వాటిలో ఇదొకటి. మహేష్ గారు తర్వాత, ఇది మన సమూహంలో కూడా పెట్టాం. ఉద్యమం అంటే మనిషిని కదిలించడం కాదు, మనసును కదిలించడం. ఎవరి మనసు అయితే తెలుగు భాషకి చాలా దగ్గరగా ఉంటుందో,
ఎవరి ఆలోచనలు తెలుగు భాషకు చుట్టూ తిరుగుతూ ఉంటాయో అటువంటి వారందరినీ ఏకం చేసే ప్రయత్నం మన తెలుగు కూటమి లక్ష్యం కూడా అదే. మన తెలుగు కూటమి లక్ష్యం తెలుగు భాష అంటే అభిమానం కలవారు, తెలుగు భాష అంటే మక్కువ ఉన్నవాళ్ళు, తెలుగు భాష కోసం ప్రాణం పెట్టేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ మనసులను కదిలించేలాగా మనం చేయాలి. ఈ మనసులను కదిలించగలిగేలా చేయడం కూడా దీనికి వేరు సాధనాల్లో పాట ఒకటి, మాట ఒకటి, స్లోగన్స్, నినాదాలు ఇవి కొన్ని మనం ముందే సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకి ఒక 10 నినాదాలు రాసుకుందాం, లేదా అందరం కలిపి ఒకటే నినాదం వాడదాం. ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ఒకటే నినాదం మాట్లాడతాం. అలాగే కొన్ని పాటలు రకరకాల పాటలు వేరు వ్యక్తులతో వేరు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో అటువంటి వాళ్ళతో కొంచెం మనం అవసరమైతే కొంత ఖర్చు చేసి కూడా అది రాస్తే దాని ప్రభావం 10 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇదొకటి. తర్వాత మనం ఈ భాషాభివృద్ధి కోసం ఆచరిస్తున్న వ్యూహాలు కూడా మనం చూస్తాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న వనరులు మూడు రకాల వనరులు. మన సభ్యులం, మానవ వనరులం, సభ్యులం. మనందరం మన సమూహంలో నేను గమనించింది అందరం ఎక్కువ శాతం 50 సంవత్సరాల వయసు పైబడిన వారు ఉన్నారు. వెచ్చించే కాలం, శక్తి, మనం పెట్టే టైం, ఎనర్జీ, ఇది కూడా రెండోది. మన దగ్గర ఉన్న వనరులు ఇది కూడా పరిమితమైనదే. అలాగే మన దగ్గర ఉన్న వనరులు ఏదైతే నగదు రూపంలో, వస్తు రూపంలో, ఇతరితర వనరులు ఏమన్నా ఉన్నాయో ఇవి కూడా అన్ని పరిమితం. మన దగ్గర ఉన్న 3 వనరులు. ఒకటి జట్టు సభ్యులు. జట్టు సభ్యుల్లో మనం ఖచ్చితంగా యువతను చేర్చుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. యువత లేని కార్యక్రమాలు ఏవి ముందుకు సాగవు. మనం ఎంత ప్రయత్నాలు చేసినా ఇవన్నీ కాలం చెప్పిన నిజాలు. ఈరోజు నేను కొంచెం నా మాట కఠినంగా అనిపించవచ్చు, ఆ సభ్యులు అనిదా భావించొద్దు, క్షమించాలి కూడా. మిమ్మల్ని నేను అంటే గట్టిగా మాట్లాడాను అని అనిపిస్తే, కానీ యువతని మనం కొంచెం వాళ్ళకి దగ్గరగా తీసుకెళ్లాలంటే ఇప్పుడున్న సాధనాలు, సోషల్ మీడియా వాడాలి, సామాజిక మాధ్యమాలు వాడాలి, పాటలు వాడాలి, నినాదాలు వాడాలి. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. 1-2 సార్లు వెళ్తే కనీసం 10 మందిలో మనకు ఒకరు సరైన వాళ్ళు, మనకు ఒకరు దొరికినా, ఒక కళాశాల ఒక బడి నుండి ఒకరు దొరికినా మనకు చాలా బలాన్ని చేకూరుస్తుంది. తర్వాత ప్రపంచంలో ఏ ఉద్యమం కూడా పార్ట్ టైంగా నడవలేదు. ఇది పూర్తి స్థాయి పోరాటంగా మారితేనే ఫలితాన్ని ఇవ్వగలదు. ఇందుకు కనీసం మనం 2 నుండి 3 యువతీ యువకులు ఎవరినైనా మనం గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి తెలుగు కూటమి వారు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు తెలుగు కూటమి గురించి మాత్రమే మాట్లాడాలి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఒక 2-3 యువతీ యువకుల్ని, లేదా జిల్లాకు ఒకరు చొప్పునో, లేకపోతే అది మన దగ్గర ఉన్న వనరులు బట్టి కనీసం ప్రారంభంగా ఒక మొదటి అడుగు వేయడానికి ఒక 2-3 మనం కానీ గుర్తించగలిగితే వాళ్ళతో అవసరమైతే ఒక 5 సంవత్సరాలు లేకపోతే కొన్నాళ్ళ పాటు వాళ్ళతో ఒక ఒప్పందం రాసుకొని, బాబు మీరు ఎక్కడికి వెళ్ళినా తెలుగు కూటమి గురించి మాత్రమే మాట్లాడాలి, తెలుగు భాష గురించి మాత్రమే మాట్లాడాలి, మీరు మాట్లాడే ప్రతి మాటకి ముందు తెలుగు కూటమి ఉండాలి, ప్రతి మాటకి చివర తలా తోక 2 తెలుగు గురించే మీరు మాట్లాడగలిగేలా ఉంటే బాగుంటుంది. అప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని బలంగా చేయగలం. ఇలా కనీసం 5 ఏళ్ల పాటు నిరాటంకంగా, నిర్విఘ్నంగా చేయాల్సిన కార్యక్రమం బట్టి అవసరమైన వస్తువులు, నిధులు, తదితర విషయాల గురించి కూడా మనకి లోతైన చర్చ అవసరం. తర్వాత మహేష్ గారు, ఈ మూడింట్లో ఏ ఒక్కటి తగ్గినా, ఏ ఒక్కటి బలహీనంగా ఉన్నా మన లక్ష్య సాధన మరి కొంత ఆలస్యం అవ్వచ్చు, లేదా మనం వెనకబడిపోవచ్చు, లేదా బహుశా మనం కనుమరుగు కూడా అయిపోవచ్చు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధించడంలో సాంకేతికత చాలా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. మనం ఎంతవరకు వీలైతే అంత తక్కువ శ్రమతో చేయాలి. కానీ ఏఐలో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి ప్రస్తుతానికి. కానీ కాలక్రమేణా ఏఐ అభివృద్ధి చెందుతూ వెళ్తున్నా ఆ హ్యూమన్ టచ్ ఏదైతే ఆ మానవ సంబంధాలు లేకుండా పూర్తిగా ఏఐతో మనం ఆ కృత్రిమ మీద వాడుతూ చేస్తున్నా సరే అది మొక్కుబడిగా చేసినట్టు ఉంటుంది. దానికి ఆ మనిషిని కదిలించే శక్తి బహుశా ఉండకపోవచ్చు ప్రస్తుతానికి. అది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి ఈరోజు అది నేను కామెంట్ చేయలేను. కానీ ఒక మనిషికి, ఒక మాటకి ఉన్నంత శక్తి ఇంకా ఏఐకి పూర్తిగా రావట్లేదు. అది కృత్రిమంగానే అనిపిస్తుంది, ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అదే సమయంలో కేవలం రచ్చబండ వాట్సాప్ ఊసుల వరకు మాత్రం పరిమితం అయితే మాత్రం మనం లక్ష్యాలను సాధించలేం. ఇది నేను కూడా నా కనీసం ఒక 6-7 సంవత్సరాలు నేను ఇది అనుభవం చెందాను. స్టార్టప్స్ అంటే నాకు కొంచెం ఇష్టం. ఈ స్టార్టప్స్ కోసం నేను దాదాపు దగ్గర ఒక 700 మందిని కాలేజ్ విద్యార్థులు ఎవరెవరైతే ఉన్నారో, అది మా జేఎన్టీ కళాశాల, జేఎన్టీ హైదరాబాద్ వరకు చదివిన అంతకుముందు పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం చదివిన విద్యార్థులతో సుమారు ఒక 700-800 మంది ఉన్న సమూహాలని నడిపిస్తున్నాం. కానీ ఆ 700 మందిలో ఈ రోజు వరకు ఆ కన్వర్షన్ రేషియో ఎవరెవరైతే స్టార్టప్ ఐడియా దాకా దిగి చేసిన వాళ్ళైతే పట్టుమని 10 మంది కూడా లేరు.
దిగి చేస్తున్న వాళ్ళు కాకుండా, అంటే వాట్సాప్ ద్వారా కొత్తగా నేను 10 మందిని కూడా తీసుకురాలేకపోయాను. కానీ నేను వెళ్ళి వాళ్ళని కలిసిన తర్వాత దగ్గర దగ్గర సుమారు ఆ సంఖ్య ఇప్పుడు ఒక 30 దాకా చేరుకుంది. గత 2-3 సంవత్సరాల్లో నేను అదే పనిగా వెళ్ళి కలుస్తున్నాను. విద్యార్థులను కలుస్తున్నాను. అలాగే మా పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుస్తున్నాను. ఈ కాలంలో వాళ్ళు కూడా ఏంటంటే మన యొక్క ఆ సీరియస్నెస్, నిజంగా వీళ్ళు ఈ తపన పడుతున్నారు, వీళ్ళకి నిజంగా ఆ విషయం అంటే చాలా ఆసక్తి ఉంది అని అవతల వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంది. మనం పదే పదే వెళ్ళి కలవడం వలన, ఎప్పుడైతే నేను నా చేతిలో డబ్బులు పెట్టుకొని నేను నా సమయాన్ని, నా శక్తిని ఖర్చు పెట్టి వెళ్తున్నానో వాళ్ళు ఖచ్చితంగా అవును, నిజంగా ఈయనకి ఈ విషయమే చాలా ఆసక్తి ఉంది అని వాళ్ళు గుర్తిస్తున్నారు. ఒకసారి ఆ నమ్మకం వచ్చిన తర్వాత మనం చాలా దూరం, చాలా మైళ్ళ ప్రయాణం చేయొచ్చు. అదయ్యా. నెక్స్ట్ తర్వాత అయ్యా, ప్రపంచంలో మనలా ఆసక్తి ఉన్న సభ్యులు వారికి నచ్చిన విషయాల గురించి ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ సమూహాలు, సామాజిక మాధ్యమాల్లో ఉన్న సమూహాలు, కోకొల్లలు, ఇది అందరికీ తెలిసిందే. అందులో చాలా వరకు కూడా వాటి సగటు వయసు 3 నుండి 5 సంవత్సరాలే ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత చాలా వరకు కనుమరుగవుతున్నాయి. ఇటువంటి వాటిని ఆ సామాజిక మాధ్యమాల్లో సరదాగా ఏమంటూ ఉంటారంటే కీబోర్డ్ వారియర్స్ అంటారు. అంటే కీబోర్డుల మీదే ఉంటాయి, మనం ఏం చేసినా అంతా కీబోర్డుల మీదే. కీబోర్డ్ వారియర్స్ అని అంటూ ఉంటారు. వాట్సాప్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా వాట్సాప్లోనే చెప్తారు తప్ప బయటికి రారు అంటూ ఉంటారు. యూట్యూబ్ కాలేజ్ ఫ్రెషర్స్ అంటూ ఉంటారు వ్యంగ్యంగా. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన తెలుగు కూటమి ఆ కోవలోకి చెందకూడదు. మనం ప్రపంచంలో ఎవరైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఎలా పనిచేయాలి అంటే మనల్ని చూసి నేర్చుకోవాలరా అనే స్థాయికి మనం ఎదగాలి. నా ఆకాంక్ష అది. తెలుగు భాషాభిమానం ఉన్న వాళ్ళని, భాష కోసం సేవ చేస్తున్న వ్యక్తులని, సంఘాలని, సంస్థలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరి శక్తియుక్తుల్ని పోగేసి లేజర్ కిరణాల్లాగా మన లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా మనం సాధించగలగాలి. మనందరం ఒకే తాటి మీదకి వస్తే మన బలం 10 అవుతుంది, ఏనుగంత బలం అవుతుంది. తెలుగు భాష ఉమ్మడి సంఘాలు ఉన్నాయి. మరి అవి ఎంతవరకు చైతన్యవంతంగా ఉన్నాయి, లేకపోతే ఎంత మేరకు లక్ష్యాలు సాధించారు అనేది నాకు ఇంకా పూర్తిగా అవగాహన లేదు. కానీ వాళ్ళందరినీ కలుపుకుపోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అది దాని గురించి ఎలా చేయాలనేది కూడా మనం వివరంగా మాట్లాడొచ్చు. అలాగే మన సమూహంలోనే పెద్దవాళ్ళు ఇది ఒక విషయం చెప్పారు, ప్రపోజ్ చేశారు. ఒక విషయం, తెలుగు కూటమి తరపున భాషాభిమాన అయిన న్యాయవాదుల్ని మనం ఒకరిని కానీ ఇద్దరు కానీ వెతికి పట్టుకుందాం. వారి ద్వారా మనం ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వారి ద్వారా మనం అన్నీ చేయిద్దాం. వారి ద్వారా మన ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్దాం. ఇది చాలా చాలా తర్కంతో కూడుకున్న పని ఇది. ఈ అంశం ఖచ్చితంగా అలా వెళ్తేనే మనకు పనులు అవుతాయి. మనం ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న వనరులు పరిమిత వనరుల దృష్ట్యా ఇది ఖచ్చితంగా మనకు ఉపయోగపడే అంశం. అది ఆ సలహా ఇచ్చిన వారికి కూడా నా కృతజ్ఞతలు. అలాగే తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కానీ కల్పించగలిగితే ఇది ప్రభుత్వం చేసే అతిపెద్ద సహాయం అవుతుంది తెలుగు భాషకి. బహుశా ఇది మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మనకి చాలా శక్తియుక్తులు అవసరం. ఇది అంత త్వరగా అయ్యే సూచనలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే పూర్తిగా అందరూ ఆంగ్ల మాధ్యమంలోకి వచ్చేసారు. మళ్ళీ తెలుగు మాధ్యమం మీదకి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి, వాళ్ళని కదిలించాలి అంటే మాత్రం చాలా శక్తి, చాలా వనరులు కావాల్సిన విషయం. ఇది ప్రభుత్వంతో మనం చేయించగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇది తెలుగు భాషకి చాలా పెద్ద ఏనుగంత బలం చేకూర్చున్నంత విషయం అవుతుంది. తర్వాత అయ్యా మహేష్ గారు, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల చుట్టూ వ్యాపారాభివృద్ధి చేయాలి. ఇది స్టార్టప్, ఏదైనా ఒక తెలుగు భాష లేదా సంస్కృతి చుట్టూ స్టార్టప్ చేసే ఆలోచన ఒకటి ఉంది. దాని గురించి కూడా మనం మాట్లాడొచ్చు. అలాగే ప్రతి పట్టణంలో ఒక కూడలు, ఏదైతే ఒక ప్రముఖ కూడలు ఉందో అక్కడ ఆ కూడల్ని తెలుగు కూడలుగా గుర్తించమని ప్రభుత్వాన్ని మనం కానీ ఒప్పించగలిగితే ప్రతి ఊర్లో తెలుగు కూడలు ఒకటి ఉంటుంది. ఏ ఊరికి వెళ్ళినా అక్కడ ఆ ఊర్లో తెలుగు కూడలి, ఆ కూడలి పేరే తెలుగు కూడలి. తెలుగు భాషకు ఉదాహరణకి అక్కడ ఆ అనే అక్షరం పెట్టచ్చు, లేకపోతే తెలుగు కోడలు అని రాయొచ్చు. ఏదో ఒకటి మనం ఏమనుకుంటాం అక్కడ అది ఒక తెలుగు రచయిత లేకపోతే కవులు బొమ్మలు కానీ పెట్టచ్చు. ఒక కూర ఆ ప్రాంతానికి సంబంధించి, ఉదాహరణకి విజయనగరంలో గురజాడ వారి విగ్రహం పెట్టచ్చు, దాన్ని తెలుగు కోడలు చేయొచ్చు. లేదా విశాఖపట్నంలో శ్రీశ్రీ గారి బొమ్మ పెట్టి అది తెలుగు కోడలు పెట్టి శ్రీశ్రీ గారి విగ్రహం పెట్టచ్చు. అలాగా ప్రతి ఊర్లో తెలుగు భాషకి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వారిని గుర్తించి అక్కడ తెలుగు భాష కోడలుగా మనం కానీ ఆ పేరు మార్పించగలిగి
ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలిగితే తెలుగు భాష అంటూ ఇంకా ఆ ఉనికి స్థిరపడిపోతుంది. వాడుకలో ప్రతి చోట ఎవరికి తెలుగు భాషకు సంబంధించిన ఏది జరిగినా అక్కడికి వెళ్ళి మనం నిరసన తెలియజేయొచ్చు, లేకపోతే మన సంతోషాన్ని తెలియజేయొచ్చు, లేకపోతే మనకి తెలుగు భాష మీద ఉన్న ఇష్టాన్ని తెలియజేయొచ్చు. ఇవన్నీ మనకు సులువుగా చేసుకుని మనలాంటి భాషాభిమానులు, మనలాంటి వాళ్ళందరికీ సులువుగా ఉపయోగపడే ఒక స్థానం, ఒక ప్రదేశంగా అది మనకి ఉపయోగపడుతుంది. అలాగే యూట్యూబ్ కోసం కూడా మనం కొంచెం కంటెంట్ తయారు చేస్తూ అది ఎవరైతే తెలుగు భాషకు సేవ చేస్తున్నారో అటువంటి ప్రముఖులందరితోనే ఇంటర్వ్యూలు, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతతో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయించగలిగితే మనకి ఖచ్చితంగా మన లక్ష్య సాధనలో ఇది ఒకటి ఉపయోగపడుతుంది అయ్యా. తర్వాత ప్రతి కళాశాలలో ఇందాక మేడం గారు ఝాన్సీ గారు IIIT నూజివీడులో చేస్తున్నారు. అలాగే ఎక్కడెక్కడైతే IITలు, IIITలు, అలాగే NITలు, RECలు ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయో, కళాశాలలు ఉన్నాయో అక్కడ అందులోని రాష్ట్రం వెలుపల ఉన్న కళాశాలలో ప్రతి చోట తెలుగు సంఘాలు అయితే ఉన్నాయి. మనం కొంచెం వాళ్ళని కానీ చేరుకోగలిగి, నాకు తెలిసినంత వరకు IIT మద్రాసులో ఉంది, IIT ముంబైలో ఉంది, IIT ఢిల్లీలో ఉన్నాయి. ఉన్న ప్రతి చోట రాష్ట్రం వెలుపల ఎక్కడెక్కడైతే ఉన్నాయో అలాగే విదేశాల్లో కూడా తెలుగు సంఘాలని కానీ మనం చేరుకోగలిగి అక్కడి నుండి వాళ్ళు కూడా పాల్గొనేలా కానీ చేయగలిగితే మనం ఖచ్చితంగా తర్వాతి తరానికి తెలుగు యొక్క గౌరవాన్ని, తెలుగు యొక్క అందులో ఉన్న తీయదనాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాం. అలాగే అయితే కానీ అదంత సులువైన పని కాదు. ఈ కాలంలో యువత యొక్క అటెన్షన్ స్పాన్ అంటే ఒక విషయం మీద పెట్టే శ్రద్ధ కేవలం 8 సెకండ్లు. అంటే వాళ్ళకి యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో చూడడానికి, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ నచ్చకపోతే 8 సెకండ్లో తర్వాత దానికి వెళ్ళిపోతున్నారు. సో ఇదంత సులువైన విషయం కాదు. కానీ కొంతమందికి స్వతహా భాషాభిమానం ఉంటుంది. అటువంటి వాళ్ళని వాళ్ళు ఇంకొంచెం తెలుగు బాబు మాతో కొంచెం చేయి కలపండి బాబు, చిన్నపిల్లలారా మీరు ఇంకా ఈ వయసులోనే మీరు కొంచెం అందుకుంటే మన భాషకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు కూడా మీ భాషా నైపుణ్యాలు మరింత మెరుగుదిద్దుకునే వాళ్ళు అవుతారని మనం వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించగలిగేలా చేయగలిగితే అది ఖచ్చితంగా అది మన మొదటి మెట్టు అవుతుంది. అలాగే అటువంటి కళాశాల విద్యార్థులనే తెలుగు భాషని పిల్లలకి సులువుగా నేర్పించగలిగే విధానాలు, తెలుగు భాష ప్రజల్లోకి సులువుగా వెళ్ళే మార్గాలు ఏమున్నాయో ప్రతి ఒక్కరికి ఆ ఛాలెంజ్, ప్రతి ఒక్కరికి ఆ పోటీలు పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ గొంతు మనం వినిపించగలిగేలా చేస్తే మన ఈ ప్రయత్నాలు చిరస్థాయిగా ఉండిపోతాయి కొన్ని దశాబ్దాల పాటు. ఇదొక అలాగే ఈ అన్నింటికన్నా కొంచెం కఠినమైనది, అన్నింటికన్నా కొంచెం ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కష్టమయ్యేది తెలుగు పదాల సృష్టికి ప్రయత్నాలు జరగడం లేదు మన దగ్గర. కొన్ని దేశాల్లో, నేను ఫిన్లాండ్ అనుకుంటాను, బహుశా ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు, నాకు పూర్తిగా గుర్తు రావట్లేదు, ఆయా దేశాల్లో కొత్త పదాలు ఏదైనా ఉదాహరణకి ఒక కొత్త వస్తువు వచ్చింది, ఉదాహరణకు ఒక కీబోర్డ్ అనే ఒక కొత్త వస్తువు ఆ దేశంలో ప్రవేశిస్తుంది. ఆ వాడుకలో ఉన్నప్పుడే ప్రజల మధ్యకి ఆ కీబోర్డ్ అనే దానికి ఒక 4 లేదా ఒక 5 పదాలు వాళ్ళు సృష్టించి ప్రజల ముందు పెడుతున్నారు. దాంతో ఓటింగ్ కూడా వేయిస్తున్నారు. అన్నింటికన్నా సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ ఓటింగ్ పెట్టి ప్రజలతోనే ఒక 2 ఏదైతే అత్యంత ఎక్కువ మంది ఓటేసిన ఒక 2 పదాలు గుర్తించి ఆ 2 పదాలని ఆ కీబోర్డ్ అనే పదానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వాడుకలోకి తీసుకెళ్తున్నారు. మన తెలుగు భాష కూడా ఆ స్థాయికి వెళ్ళాలని నా అభిలాష, నా కోరిక. తర్వాత తెలుగు భాష ఉద్యమం గ్రామ స్థాయి దాకా ఎలా విస్తరించాలి అనే విషయం మీద, అలాగే నిధుల సేకరణ తదితర అంశాల మీద నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇది మనం చర్చలో ఒక్కొక్కరు మనందరం పెద్దవాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే నేను అలా ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటాను. అలాగే బడి గోడల మీద మనం తెలుగు గురించి, తెలుగు చరిత్ర గురించి గొప్ప వాళ్ళ మాటలు ఇది రాయించగలిగితే ఇది శాశ్వత మార్పుకు దారితీస్తుంది. ఇది కొంచెం సులువుగా చేయగలిగే పని. మనం స్టాండర్డైజేషన్ అంటాం ఇంగ్లీష్లో, ప్రామాణీకరణ చేసి మనం ఒక 20 సూక్తులు లేదా ఒక 30 సూక్తులు ఏవైతే మనం కళాశాల గోడలు, బడుల గోడల మీద మనం రాయించగలిగితే, ఒక పెయింటింగ్ వేయించి వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పిన విషయాల్ని చిన్న పిల్లలకి, అలాగే ఆ చిన్న మెదళ్ళకే మనం వాళ్ళ మనసులను కదిలించగలిగేలాగా, ఆలోచించగలిగేలాగా మన భావాల్ని, అలాగే తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని వాళ్ళ ముందు ఉంచగలిగితే అది ఖచ్చితంగా శాశ్వత మార్పుకు దారితీస్తుంది. తర్వాత ఈరోజు ఎజెండా, మన కార్యక్రమం యొక్క ఎజెండా కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా ఏది గుర్తిద్దాం, వాటి మీద ఎంతకాలం మనం వెచ్చిద్దాం, అలాగే నిర్ణయం తీసుకోవాల్సిన మనం ఇవన్నిటి మీద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే తర్వాత కమిటీలు, వాటి కాల పరిమితి, వాటికి నిర్ణయ అధికారాలు, బాధ్యులు, కమిటీలు, అలాగే
కార్యక్షేత్రంలో పనిచేయగలిగి నిధులు సమకూర్చే శక్తి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రభుత్వాలతో చేయించాల్సిన పనులు వాటికి ప్రణాళిక ఏంటి? తర్వాత ఇవన్నీ నేను పైన చర్చించాను. కిందన ఒకసారి క్లుప్తంగా పెట్టాను. అలాగే తెలుగు కూటమి గురించి ఎక్కువ మందికి మన సమాచారం చేరే ప్రయత్నాలు ముమ్మరంగా చేయాలి. అలాగే సామాజిక మాధ్యమాల్లో మనం పెట్టడానికి కనీసం 3 నుండి 4 నెలలకు సరిపడా కంటెంట్ ఏదైతే ఉందో అది ముందస్తుగా మనం తయారు చేసుకొని పెట్టుకోగలిగితే అది నిరంతర ప్రక్రియగా మనకి చేరుతుంది. అందులో కొంచెం మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన విషయం అది. మనం ఇంచుమించు అంటే అత్యంత ప్రభావితంగా తీసుకెళ్ళడానికి సామాజిక మాధ్యమం మాత్రం ఉపయోగపడుతుంది మన దగ్గర. తర్వాత ఇంకా భాషా వికాసానికి పిల్లలు భాష సులువుగా నేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక అంశంలో తెలుగు టైపింగ్ ఒకటి. తెలుగు టైపింగ్ కొన్ని కళాశాలలో కంప్యూటర్లు ఇచ్చారు, కొన్ని కాలేజీల్లో కంప్యూటర్లు ఉన్నాయి. అక్కడ మనం తెలుగు టైపింగ్ కోర్స్ కానీ లేకపోతే ఇటువంటి సులువుగా వాళ్ళకి పోటీలు పెట్టడం, తెలుగు టైపింగ్ పోటీలు పెట్టడం లేదా తెలుగు టైపింగ్ నేర్పించడం ఇటువంటివి కానీ చేయగలిగినా కూడా కొంత త్వరగా తెలుగు ఏదైతే లిపి లేకపోతే మనకి ఏదైతే ఉందో అది మనం సులువుగా ప్రజల్లోకి మరింత ఎక్కువగా తీసుకువెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. అలాగే బడిలో 2 భాషల్లో మాట్లాడటం ఇది బహుశా మన సమూహంలో అంతకుముందు పెద్దలు కూడా చర్చించారు. ఒక పూట తెలుగు మాట్లాడించడం, ఒక పూట ఆంగ్లంలో మాట్లాడించడమా, లేకపోతే 2 వాటిల్లోనే మాట్లాడించడం, ఇటువంటి వాటికి మనం ప్రభుత్వంతో ఎలా మాట్లాడి ఏం చేయించాలి, బడులతో మాట్లాడి ఎలా చేయించాలి అనేది కూడా మన చర్చలో ఈ విషయాన్ని కూడా మనం చర్చించవచ్చు. తర్వాత ఇది అంతకుముందు నేను అన్నది తెలుగు కనబడాలి, తెలుగు వినబడాలి, తెలుగు గౌరవింపబడాలి. నెనరులు, ధన్యవాదములు. బహుశా అచ్చ తెలుగు సమూహంలో చేరిన తర్వాతే నాకు నెనరులు అనే ఒక పదం తెలిసింది. అచ్చ తెలుగు ఒకటి ఉంది, జాను తెలుగు ఒకటి ఉందని కూడా నాకు 30 సంవత్సరాలు వచ్చినంత వరకు ఇంచుమించు సుమారుగా నాకు తెలియదు. అంటే త్రివిక్రమ్ గారు ఏదో వీడియోలో మాట్లాడితే ఆయన జాను తెలుగు అనేసి అన్నారు. అప్పుడు వినడం తప్పగానే ఆ జాను తెలుగు ఏంటి, నెనరులు అంటే అచ్చ తెలుగు అంటే ఏంటి అనేది కూడా నాకు దగ్గర 34 సంవత్సరాలు వచ్చినంత వరకు తెలుగులో సంస్కృత పదాలు 60% ఉన్నాయని తెలియలేదు నాకు. అందరికీ మన పిల్లలకు కూడా మన దగ్గర ఉన్న తెలుగు పదాలు అన్ని కాపాడుకోలేము, అది మాత్రం వాస్తవం. మనం ఎంత ప్రయత్నించినా కానీ కొంత మేరకు వాడగలిగితే కొన్ని పదాలు కొన్ని వాడుక భాషలో మనం తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేయగలం. ఇంతటితో నేను చెప్పాలనుకున్న విషయం, నా ప్రెజెంటేషన్ ఇంతటితో సమాప్తం. అందరికీ నాకు అవకాశం ఇచ్చిన తెలుగు కూటమి సభ్యులు, పెద్దలు, ఇంతసేపు ఓపికగా విన్న అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. మనం ఇంకా చర్చ ప్రారంభించవచ్చు. ఇందులో ఏమైనా ఇప్పుడు నేను పెట్టిన వాటిలో ఏమైనా ప్రశ్నలు కానీ సందేహాలు కానీ లేకపోతే ఏమైనా ఉంటే అడగండి అయ్యా, నాకు తెలిసిన మేర నేను చెప్తాను. శ్రీనివాసాచార్య గారికి, పారేపల్లి వారికి, మధురెడ్డి గారికి ధన్యవాదాలు వాళ్ళు వచ్చినందుకు. ఈ ఎస్కే ఉదయ్ భాస్కరు, ప్రవీణ్ కుమారు, సంధ్యారాణి, రాఘవ, సుందర్, సత్యనాయుడు, లేపాక్షి గారు వారి ఫోన్ సంఖ్యలను రాస్తే చాట్లో మనం తర్వాత వారితో మాట్లాడటానికి వేరే వాళ్ళు కూడా వారి గురించి తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒక చిన్న సంగతి ఏంటంటే నిజంగా తెలుగు మాటలకి ఎంత విలువ ఇస్తున్నారంటే జనం, మనం దాన్ని గమనించటంలే. ఒక్క నిమిషం. మీకు ఈ వీడియో కనపడుతున్నదండి? లేదయ్యా, కనపడటం లేదా? ప్రెజెంటేషన్ అయితే కనిపించట్లేదు. వీడియో కూడా కనపడట్లేదు, వినపట్టలేదు కూడా. మీరు ఆ లంక మాటల డబ్బాలో వేయండి, నేను చూపించమంటే చూపిస్తాను. మీరు మాట్లాడేది వినపడుతుంది, ఏ బొమ్మ ఇంకా ఏది కనపడట్లేదు. బొమ్మ కనపడటంలే. సరే, ఎంటైర్ స్క్రీన్
చాలా మేడలున్నాయే వినపట్టలేదు కదండి. హలో, ఎవరిదో గొంతు వినిపించింది పిల్లవాడిది. గొంతు వినిపించి అమ్మాయి కనపడలా. సరే, ఈ తర్వాత ఎప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే పాట మొత్తంలో కూడా తెలుగు మాటలే ఉన్నాయి. నేను బొంబాయి తీసుకుపోతాను, చీరలు కొంటానంటంలో ఆ పాటకి ₹1,00,00,000 వచ్చాయండి ఇంతవరకు. వాళ్ళు ఇల్లు కూడా కొత్తగా కట్టుకున్నారు. చూపిద్దామని కుదరట్లేదు, వేరే వాళ్ళతో ఎవరుతున్న తర్వాత చూపిస్తాను. సరే, మరి మన కార్యక్రమంలో పడండి. మన కార్యక్రమంలో పడండి. మన కార్యక్రమంలో పడండి. హలో హలో, తెలుగు కూటమి కోసం రచించిన పాటకు మా పాఠశాల విద్యార్థులు అంటే ప్లే చేస్తున్నారు. అయ్యా, ఇప్పుడు ఈ సమస్య మీద మాట్లాడదాం, ఆ తర్వాత చూద్దాం. అలాగే ఎవరైనా ప్రశ్నలు వేయండి వారిని. సరే, ఇప్పుడు ప్రశ్నలు ఏమన్నారు? సరే, మొదటి మాటగా మాటలు మాట్లాడతాను. పురుషోత్తం గారు, చాలా సంతోషం. నేను రాసింది మీరు నిరూపించారు. పిన్న వయసు అనేదో రాసేసాను కదా, అలాగే మాట్లాడారు మీరు. ఇప్పుడు మీరు అలాగే చేస్తున్నారు కూడా. పూర్తిగా ఒక వ్యాపార నిర్వహణ నమూనా ఏదైతే ఉందో దానిలోకి ఈ తెలుగు ఉద్యమాన్ని, తెలుగు కోసం పనిచేసే విధానాన్ని మార్చారు. బాగుంది. ఇందులో కొంత మేరకి మీరు అక్కడ చేస్తూనే ఉండుంటారు, కొంత చేసి అనుభవం గడించి కూడా కొంత రాసి ఉంటారు కదా. సో మీరేవైతే ఇందులో మాకు ప్రదర్శించి చూపించారో, చెప్పారో, వాటిలో మీరు ఏ మేరకు అక్కడ చేయగలిగారు? మీరు చేస్తున్నప్పుడు వచ్చిన ఇబ్బందులు ఏంటి? ఒకసారి సభకు చెబితే ఆలోచించి చేయదలుచుకున్న వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. చెప్పండి. అంటే ప్రయత్నాలు చేయలేదు కానీ దానికి కావాల్సిన ప్రిపరేషన్ వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్, దానికి కావాల్సిన సెటప్ అంతా మొత్తం రెడీ చేసుకున్నాం అయ్యా. అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే, ఇప్పుడు మన MCA కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 8 కంపెనీ అని ఒకటి తీసుకొచ్చింది. మామూలుగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే వ్యక్తుల మధ్య ఉంటుంది. ఉదాహరణకి నేను రాంప్రసాద్ గారు ఒక కంపెనీ పెట్టాం. ఆ కంపెనీలో ₹100 వాటా, చెరి సగం ₹50 అంటే దాంట్లో లాభం వచ్చినా నష్టం వచ్చినా రాంప్రసాద్ గారు నేను 50% తీసుకోవాలి. అంటే లాభం వస్తే మన ఇద్దరికి తీసుకునే హక్కు ఉంది. మీకు రాంప్రసాద్ గారు మీరు ₹50 పెట్టారు కాబట్టి మీకు, అలాగే నేను ₹50 పెట్టాను కాబట్టి నాకు చెరి సగం తీసుకునే హక్కు ఉంది. కానీ ఏవైతే ఇప్పుడు ట్రస్ట్లు, సొసైటీలు, కోఆపరేటివ్ సహకార సంఘం అనేది రాజ్యాంగ పద్ధతి కూడా ఉంది. అలాగే మిగిలిన రకరకాల కంపెనీలు ఏవేవైతే సంస్థల యొక్క విభాగాలు ఏవేవైతే ఉన్నాయో, ఇందులో ఎక్కువ స్వచ్ఛంద సంస్థలన్నీ ట్రస్టుల రూపంలో ఉన్నాయి. టాటా ట్రస్ట్, రిలయన్స్ ట్రస్ట్, ఇన్ఫోసిస్ ట్రస్ట్, ఇలా పేరొందినవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ట్రస్టులుగా ఉన్నారు. వాళ్ళందరూ ఈ మధ్య అంటే ట్రస్టులు ఏమవుతుందంటే, ఒకటి ఆ మెయింటెనెన్స్, ఆ అకౌంటింగ్ కానీ లేకపోతే అవి స్కేల్ అవ్వడానికి, అంటే వ్యాపారం చేసినప్పుడు సాంకేతికత వాడుతూ తర్వాత స్థాయికి వెళ్ళాలి. ఉదాహరణకి ఇక్కడి నుండి అమెరికాలో ఉన్న ఒక తెలుగు అభిమానికి ఏదో ఒకటి మనం పంపించాలనుకుంటున్నాం. అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఇన్వాయిస్ ఎక్కడి నుండి అక్కడికి పంపించడం, ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో ట్రస్టుల దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని ఫెమా రూల్స్ అని లేకపోతే ఇవి రకరకాల చిన్న చిన్న ఇబ్బందులు అవి వస్తున్నాయి. నిధుల సేకరణకు వచ్చేటప్పటికి ఫారెన్ అని. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎవరికైతే స్వచ్ఛంద సేవల మీద ఆసక్తి ఉంటుందో, ఎవరైతే ఒక విషయం మీద ఆసక్తి ఉంటుందో, అటువంటి విషయం మీద ఎవరైతే పని చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం సెక్షన్ 8 కంపెనీ అని ఒకటి తీసుకొచ్చింది. ఆ సెక్షన్ 8 కంపెనీ ఏంటంటే అది కూడా ప్రైవేట్ లిమిటెడ్. అందులో కూడా రాంప్రసాద్ గారి ₹50 వాటా, నాది కూడా ₹50 వాటా. కానీ అందులో వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో అవి మనం వ్యక్తిగతంగా బయటికి తీసుకోవడానికి లేదు. ఆ ₹50 మీద ఉదాహరణకి ₹10 లాభం వచ్చింది.
₹5 మీది ₹5 నాది అని తీసుకోవడానికి లేదు. తిరిగి మళ్ళీ అదే విషయం, ఉదాహరణకి తెలుగు భాష మీదే మనం పెడితే ఆ ₹10 మళ్ళీ తెలుగు భాష కోసమే మళ్ళీ వాడాలి. అంటే ఉదాహరణకి మీరు తానా సభలకు వెళ్ళాలంటే కావాలంటే ఫ్లైట్ టికెట్లు కొనొచ్చు ఆ ₹5తో, లేదా ఇక్కడ ఒక సమావేశం అవుతుంది నేను ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు, లేదా తెలుగు పుస్తకాలు ముద్రించవచ్చు, లేదా తెలుగు కోసం కవి సమ్మేళనం ఏర్పాటు చేయొచ్చు. అంటే మనం ఏ ఉద్దేశంతో పెట్టామో ఆ ఉద్దేశం తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశానికి కూడా ₹1 కూడా వాడడానికి చట్టబద్ధంగా ఒప్పుకోరు. ఇది ఆ సెక్షన్ 8 కంపెనీ తాలూకా రూల్స్, ఏవైతే వాళ్ళు పెట్టిన నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా, పెద్ద స్థాయి కంపెనీ నుండి చిన్న వాళ్ళు కూడా అందరూ సెక్షన్ 8 కంపెనీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకటి, దానికి ప్రభుత్వం నుండి గ్రాంట్స్ వచ్చే అవకాశం ఉంది. రెండోది, ఇది ఖచ్చితంగా సిఏలు అందరూ మనం ఆడిట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతి క్వార్టర్ అయితే క్వార్టర్, అలాగే సంవత్సరం అయితే సంవత్సరం, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మనం ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో, మనం ఏదైతే ఖర్చు పెట్టామో ఇవన్నీ మనం వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉండాలి. వాళ్ళ పోర్టల్లో మనం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. అందులో ఎక్కడ ఏ లోపం ఉన్నా సరే వెంటనే అది ఇదవుతుంది. సో సెక్షన్ 8 కంపెనీని మన తెలుగు భాష అభివృద్ధి కోసం, తెలుగు తాలూకా మన లక్ష్యాల కోసం ఒకటి పెడితే బాగుంటుంది అన్నది నా ఆలోచన. ఇదయ్యా, ఇది క్లుప్తంగా. దీంట్లో ఏంటంటే తెలుగుకు మనం రకరకాలు చేయొచ్చు. అంటే ఇప్పుడు నాకున్న ఒక ఆలోచన, ఉదాహరణకి ఇందాక తెలుగు కూడలు ఎలా అయితే చేయాలనుకుంటున్నామో అలాగే ఉదాహరణకి ప్రతి జిల్లాలోని, ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో పార్కులు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ పార్కుల్లో ఏదో ఒకటి తెలుగు భాష కోసం మనం ప్రభుత్వాన్ని అడుగుదాం. మేము మా తెలుగు భాషకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇక్కడ చేసుకుంటాం, అక్కడ తెలుగు భోజనాలు పెడదాం, అక్కడ తెలుగు పాఠాలు చెప్దాం, తెలుగు సంస్కృతి కార్యక్రమాలు, ఉదాహరణకి కూచిపూడి నేర్పిద్దాం, ఉదాహరణకి సంగీతం నేర్పిద్దాం, ఉదాహరణకి హరికథ, బుర్రకథ, గానాలు నేర్పిద్దాం. అంటే తెలుగు దాని చుట్టూ ఒక చిన్న ఆర్థిక వ్యవస్థ కానీ మనం నిర్మించగలిగితే, ఉదాహరణకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మనం నిర్మించగలిగితే అన్ని ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో, ఉదాహరణ తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు, అక్కడ 10 జిల్లాలు, 23 జిల్లాలు ఇప్పుడు మారాయి, జిల్లాల సంఖ్య మారింది. ప్రతి జిల్లా, ప్రతి ఏదైతే ముఖ్య పట్టణం, ముఖ్య నగరం ఉందో అక్కడ మనం అన్ని ఒకే పేరుతో, ఉదాహరణకి తెలుగు కూటమి పేరుతోనే కానీ చేయగలిగితే ఇవన్నీ ఒకే గుడి కిందకి వస్తాయి. తెలుగు భాష మనల్ని ఇప్పుడు ఏ ఊర్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను విశాఖపట్నంలో ఉన్నా, విశాఖపట్నంలో ఉన్న తెలుగు కూటమిలో నేను వెళ్ళి కూర్చోవడానికి నాకు స్థానం ఇచ్చి ఎంతో కొంత చిన్న సభ్యత్వ రుసుము, నేను ఉదాహరణ పత్తిపాటి గారు పద్యాలు రాస్తున్నారు, సో పత్తిపాటి గారు కూడా భాషాభిమాని, అక్కడికి వెళ్ళి ఆయనకు ఒక కుర్చీ, ఆయనకు ఒక స్థానం, కోవర్కింగ్ స్పేస్ ఎలా అయితే కంపెనీలు ఇస్తున్నాయో అక్కడ వారి తాలూకా ఇష్టాలు తెలుగు భాషకి సంబంధించి ఏవైతే ఉన్నాయో, కొంతమంది బొమ్మలు బాపు గారుల బొమ్మలు గీయగలరు, కొంతమంది సామెతలు చెప్పగలరు, వాళ్ళ ఆసక్తి మేరకు అక్కడ వాళ్ళు ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకున్నా వాళ్ళు, కొంతమంది పిల్లలకి అయితే ఫీజు వసూలు చేస్తూ లేదా ఉచితంగా ఎలా అయితే చెప్పాలనుకుంటున్నారో ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం ఒక దగ్గరికి తీసుకురాగలిగితే, ఒకే పేరుతో ఒకే దగ్గరికి తీసుకురాగలిగితే మాత్రం మనం అనుకున్న లక్ష్యాలు చేరగలం. మనకు నిధులు సమకూరుతాయి, అవి నిరంతరాయంగా ఉంటాయి. అయ్యా మీరు చెప్పినట్టుగా సంస్థాగత రూపంలో కార్యాచరణ అనేది మీరు ఇందాక నుంచి చెబుతున్నారు. అవునయ్యా, ఎవరికి వాళ్ళు తమకు తోచిన రీతిలో పనిచేసుకుంటూ ఎవరికి వాళ్ళు ఇటు ఉండిపోతే బలిమి రావట్లేదు, అందరూ కలిసికట్టుగా ఉన్నట్టుగా కనపడాలంటే ఒక సంస్థాగత రూపం కావాలి అన్నది మీ ముఖ్యమైన అంశం. సభకు అర్థమయ్యేట్టుగా మనం ఇప్పుడు మాట్లాడదాం మన ఇద్దరం. సంతోషం. వేరే ఎవరైనా వారితో చర్చించదలుచుకుంటే ముందుకు రండి. ఇంకొక విషయం, కనీసం జిల్లాల స్థాయిలో తెలుగు కూటమి బాధ్యుల్ని మనం ఎన్నుకోవాలండి, కిందకి పాకాలి. జిల్లా స్థాయి అధ్యక్షుల్ని ఎవరు ఎన్నుకుంటారు, ఏ జిల్లాల మీద దృష్టి పెడతారు, మేము ఈ జిల్లాల ప్రస్తుతం అధ్యక్షుల్ని ఎన్నుకునేటట్టు చేయగలము అని బయటికి రాండి. మీరు నేను విజయనగరం జిల్లాకు ప్రయత్నిస్తానయ్యా. నేను శ్రీకాకుళం. ఇంకా మ్యూట్ లో ఉన్నారు రామప్రసాద్, చెప్పండి. మళ్ళీ మ్యూట్ లో కాకుండా ప్రస్తుతానికి మీరు విజయనగరం జిల్లాలో ప్రయత్నిస్తున్నారు, మంచిది. పక్కనే శ్రీకాకుళం చాలా దగ్గరలో ఉంటుంది, ఒక 2 జిల్లాలు మీరు తీసుకోవాలి. వాషింగ్టన్ శ్రీకాకుళం అవదు. నేను శ్రీకాకుళం తీసుకుంటానని చెప్పాను. ఎక్కడ తీసుకుంటారు వాషింగ్టన్ నుంచి? భలే వాళ్ళే మీరు. అయ్యో, ఎక్కడి నుంచి తీసుకోవచ్చండి.
మీరు చేస్తున్నారు. అబ్బాయి చురుగ్గా అక్కడ ఉన్నాడు కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం పక్కపక్కనే, విశాఖపట్నంలో ఉండనే ఉంటున్నారు. ఏదో ఒకటి నెమ్మదిగా విజయనగరం నుంచి అన్ని నగరాలకి పాకెట్ చేస్తారు. మనకి ప్రతి వారు ఆల్రెడీ అక్కడ ముందే చిత్తూరు జిల్లా, అవిభక్త చిత్తూరు జిల్లా, చిత్తూరు జిల్లా మొత్తాన్ని వారు చూస్తారు. అట్లా ఉన్నారు. సరే, సంస్థాగత రూపం మళ్ళీ ఏదేమైనా మీరు చెప్పింది చాలా ప్రబోధాత్మకంగా ఉంది. చాలా చక్కగా సులువైన తెలుగులో మాట్లాడగలుగుతున్నారు. చాలా సంతోషంగా ఉంది మీరు మాట్లాడుతుంటే వినడానికి. ప్రతిపాటి గారు పాట పాడినట్టుగా పద్యాలు పాడినంత మధురంగా ఉంది వినడం. ధన్యవాదాలు. ధన్యవాదాలు అయ్యా. ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నవే ఇవన్నీ. పురుషోత్తం గారు, నేను మాట్లాడచ్చా? చెప్పండి. మీరు చెప్పిందంతా కూడా సొంతం విన్నాను. వ్యూహాత్మకంగా ఉంది. ప్రతి చిన్న విషయం కూడా ఏదో అలాటప్పగా మాట్లాడడం చేయడం కాదు. మీరు ప్రతిదీ కూడా ఒక స్ట్రాటజీ, అంటే వ్యూహం, ప్రతి చిన్న పనికి ఒక వ్యూహాన్ని రచించి దాని ప్రకారం మనం పోవాలి అనేటువంటి ఒక అభిమతంతో ఉన్నారు. అది చాలా మంచి శుభ పరిణామము. ఇదే కాదు, తెలుగు కూటమే కాదు, దేనికైనా కానీ అది సత్ఫలితాలను ఇస్తుంది. తప్పకుండా మీరు చూపినటువంటి ఆ వ్యూహాలను అమలు చేసి మనం చేద్దాము. అయితే ఒక నిరుత్సాహమైన విషయం ఏంటంటే, తెలుగు అంటేనే కనీసం తెలుగు పంతులకు కూడా పట్టడం లేదు. అది చాలా బాగా దగ్గరగా చూస్తున్నా నేను. మిగతా నిరుత్సాహం అన్నారు. నేను ఆశావాదిని. నేను నిరుత్సాహపడినా అంత సులువుగా. నిరుత్సాహపడమే. అసలు ఈ సమూహంలో ఉండే వాళ్ళంతా ఆశావాదులే, దాంట్లో సందేహం ఏం లేదు. నేను చూస్తున్నా ప్రజలు ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళని కదిలించాలంటే ఏం చేయాలి అని. ఇప్పుడు నేను ఉద్యమాల్లో కూడా చూశాను. అయ్యా, డిఏ కోసం పోరాడదాము, పిఆర్సి కోసం పోరాడదాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదాం అంటే 1,00,000 మందిలో 5,000 మంది కూడా కదలట్లేదు. మాకున్న ఇప్పుడు యూటీఎఫ్ సభ్యత్వం 1,00,000 అనుకోండి. యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్లో 5,000 మంది కూడా రావట్లేదు. ఒక జిల్లాకు ఒక కేంద్రానికి రమ్మంటే ఒక 500 కూడా చేరలేని పరిస్థితి ఉంది. ఏంది? జీతభత్యాల కోసం. ఇంకా తెలుగు కోసం రమ్మంటే ఆన్లైన్లో కూడా రావట్లేదు. నేను మన గ్రూప్లో ఇప్పుడు పెట్టిన మెసేజ్ను దాదాపు ఈ నెలగా పెట్టలేదు, కానీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా 150 గ్రూపులు ఉంటే దాంట్లో ఒక 30 గ్రూపుల్లో పెడతాను నేను. 30 గ్రూపుల్లోకి చేరి గ్రూప్కు ఒక్కడైనా ఈ సమావేశంలో వస్తారా అంటే రావట్లేదు. 30 మంది కూడా రావట్లేదు అదనంగా. దాంట్లో ఒక గ్రూపులో అయితే 1,100 మంది తెలుగు పంతుళ్లే ఉన్నారు. 1,100 మంది తెలుగు బోధించే వాళ్ళే ఉన్నారు. ఒక్క పద్యం కూడా ఒక్కడు పాడించట్లేదు, రాయట్లేదు, పిల్లల్ని ప్రోత్సహించట్లేదు. కేవలం మనకు నిలబెడితే 1వ తేదీ జీతం వస్తే చాలు, తీసుకుందాం, వెళ్ళిపోదాం, మనం, మన బిడ్డలు, భార్య సుఖంగా ఉందాం, ఈ ధోరణిలో ఉన్నారు. 95 అంటే 95% మంది. అది దగ్గరగా చూశాను. అంటే మనం వదిలిపెట్టడం కాదు, మన ప్రయత్నం. గాంధీజీ పైగొడ్డ వేసుకొని ఊతకర్ర ఎత్తుకొని ముందుకెళ్తే తర్వాత దేశం అంతా కదిలింది. మనకు ఒక గాంధీజీ ఉన్నారు, పారుపల్లి కోదండరామయ్య గారు. ఆయన ఉంటే మనం ఎందుకంటే వెళ్తాము, అది వేరే విషయం. నేను చెప్పడం ఎలా ఉందంటే, నాకేంటి, నేను ఈరోజు సమావేశంలోకి వస్తే నాకేమైనా ఆదాయం ఉందా? ఇంత దారుణంగా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అవునయ్యా. అంటే ఇప్పుడు కాలక్రమంలో ఏమైందంటే, బహుశా మీరు కూడా గమనించండి, నా చిన్నప్పుడు మంచినీళ్ళు కొనుక్కొని గుర్తులేదు ఎవరికి. నా చిన్నప్పుడు కనీసం నాకు 15-16 సంవత్సరాలు వచ్చినంత వరకు ఒక నీళ్ళ సీసా ఎప్పుడు కొనలేదు. కానీ ఈ రోజు మనం బయటకు వెళ్తున్నామంటే మనందరం నీళ్ళ సీసాతో సహా ప్రతి వస్తువు కొనుక్కోవాల్సి వస్తుంది. సో జేబు నుండి దానికోసం దానికి రూపాయి తీయాల్సి వస్తుంది. బహుశా మన దగ్గర, అంటే భారతదేశం పేద దేశం, భారతదేశం యొక్క ఆదాయం ఏదైతే ఉందో సగటున ఇది చాలా 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 తక్కువ. ఇది మనలో ఇప్పుడు మీరు ఇందాక 95% ఉన్నారు కదా, ఆ 95లో 85% ప్రభుత్వాల మీద ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వం రేషన్ ఇస్తే గానీ కొంతమంది, ఉపాధి హామీ పథకం ఇస్తే గానీ కొంతమంది, అలాగే ప్రభుత్వం సహాయం లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోలేకపోతున్నారు. ఆత్మస్థైర్యం కోల్పోయాం ఒక సమాజంగా, ఒక దేశంగా. మనలో ఆ బలహీనత ఏదైతే ఉందో అది చాలా లోతులకు వెళ్ళిపోయి మనం ఏమీ చేయలేమేమో, మనం ఏమైనా ముందుకు వెళ్తే జనాలు నవ్వుతారేమో, లేకపోతే ఎవరికి లేని గొడవ నాకెందుకేనేమో, ఈ ఆలోచనలు మన వాళ్ళని తట్టి పీడిస్తున్నాయి అందరినీ.
ఇది ఎప్పుడు వస్తుంది, ఈ ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే అందరూ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకడు సాగరా ముందుగా అటు ఇటో ఎటో. నేను సిరివెన్నెల వీరాభిమాన్ని. ఇందాక అదే పాట, ఆ సిరివెన్నెల గారి సాహిత్యం అది 6,500 7,000 రూపాయలు సిరివెన్నెల గారి అబ్బాయి దగ్గర నుండి తీసుకుని ఓపెన్ చేస్తే మొదట అదే పాట వచ్చింది నాకు. కాబట్టి మన ఒక్క నిమిషం సుధారాణి గారు ధన్యవాదాలు చెప్పు తల్లి. నేను పురుషోత్తం గారు తర్వాత మాట్లాడాలి ధన్యవాదాలు చెప్పాక. ఒక్క నిమిషం పురుషోత్తం గారి మీద మనం కూర్చిన బొమ్మల కూర్పు మనం ప్రదర్శించలేదు. ఇప్పుడు ప్రదర్శించడానికి కుదురుతుందా? వీడియో కోదండరామయ్య గారు ప్రదర్శించాను కదా, వీడియో రాలేదుగా. వచ్చిందన్నారు కదండి. సన్నటి సరే ఆయన గారిని అడుగుదాం. లండన్ సురేష్ గారు మీరు అది చూపించండి. అది కూడా మహేష్ గారు ఉంది. మహేష్ గారు అయ్యా ఆంగ్లేయులు నాకు నేను పంపిస్తా. ఒక్క నిమిషం ఆగండి, నేను చూపిస్తాను. పొగట్ట పన్నీర్ లాంటిది అయ్యా. ఒంటికి రాసుకోకూడదు, ఒంటికి రాసుకోవాలి తప్ప తాకూడదు. పొగట్టలకు దూరంగా ఉంటాను నేను. మీరు ప్రదర్శించకపోయినా నేను ఎటువంటి ఇబ్బంది పడను. లేదు దాని వెనకాల ఎవడో చెమటోడ్చాడండి, అందుకని తాపత్రయంగా ఉంది. మీరు చాలా శ్రమ పడ్డారు చేయించుకుని మరి. ఈ వీడియో ప్రదర్శన అవ్వగానే అరుణ గారు తదితరులు మాట్లాడండి, వారు కోరారు మాట్లాడాలని. వీడియో ప్రదర్శన కూడా చెమట వస్తుంది, అది విషయం. అయ్యా వీడియో ప్రదర్శన కూడా ఆపండి, ముందు సుధారాణి గారిని మాట్లాడనివ్వండి. అలాగే అమ్మా సుధారాణి గారు మాట్లాడండి. సార్ నమస్కారం. మాట్లాడుతున్నది అందరూ మాట్లాడిన తర్వాత చివర చెప్తే బాగా సభ్యతగా ఉంటుందేమో. మాట్లాడండి సార్. అమ్మా అందరూ మాట్లాడి చివరికి 10 మందే మిగులుతారు. చెప్పండి అమ్మా. 39 45 మంది దాకా వచ్చారు. ఇప్పుడు 20 మందే ఉన్నారు. నువ్వు చెప్పేది ఎవరు వినరు, నీ ఇష్టం. మరి అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనాలు. తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లో అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2-4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి, మీ తెలుగు అభిమానాన్ని చాటుకోనండి. ఈనాడు మన రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పురుషోత్తం గారు చాలా చక్కగా దీనిని మళ్ళా విడమర్చి చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. మన కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేశారు. దాన్ని కట్టే కొట్టే తెచ్చే విధంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు వాడకం, చట్టాల అమలుకు న్యాయస్థానాలని ఆశ్రయించాలి. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయాలి. నెలవారీ తెలుగు భాష దినోత్సవాలు లాంటివి జరపాలి. ఉద్యమంలో వనరుల సృష్టిలో సేకరణలో మనము కృషి చేయాలి. తెలుగు పంతులను ఒక గొడుగు క్రిందికి తీసుకొని రావాలి. తెలుగు భాషోద్యమానికి పాటలు రాయించాలి. కొట్టు పలకలపై తెలుగులో రాయించడం, వ్యాపారస్తులతో కలిసి తెలుగు ప్రాధాన్యతని వారితో చర్చించడం, పోస్టుల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా ఒత్తిడి తీసుకొని రావడం ప్రభుత్వాల పైన, జాతీయ అంతర్జాతీయ వేదికల ద్వారా మన గొంతును వినిపించాలి. వ్యక్తుల ఆధారిత సంస్థ నుండి వ్యవస్థ ఆధారిత సంస్థగా పరిణామం చెందాలి అంటూనే గ్రామ, పట్టణ, జిల్లా స్థాయిలలో మనము తెలుగు భాష అభివృద్ధికి ఏ విధంగా ముందుకు నడవాలో అన్న దానిపైన మనము మాట్లాడాలి. మనిషితో పాటు మనసును కూడా కదిలించాలని చెప్పారు. ముఖ్యంగా యువతని తెలుగు కూటమిలో గాని మన భాషోద్యమంలో వారికి తగినంత స్థానం కలిగించాలని తెలియజేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీర్ఘకాలికంగా దీన్ని ఏ విధంగా మనము ఈ ఉద్యమాన్ని తీసుకొని పోవాలి అనేది తెలియజేశారు. రచ్చబండ కార్యక్రమం అనేది వాట్సాప్ గ్రూపులకు మాత్రమే పరిమితం కాకుండా దీనిని
వ్యక్తిగతంగా కూడా ముందుకు తీసుకొని పోవాలని అన్నారు. అంతర్జాలం ద్వారా మనము ఇవి చైతన్యం పరచడమే కాకుండా మెయిల్స్ వాటి ద్వారానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఉద్యమ రూపంలో తీసుకొని వెళ్ళాలని చెప్పారు. వ్యక్తులు సంస్థలను ఒక్క తాటిపైకి తీసుకురావాలని చెప్పారు. అదేవిధంగా బడి గోడలపై తెలుగు ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయాలని చెప్పారు. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశము కమిటీలను నిర్ణయించాలని చెప్పారు. ఇకపోతే వీరు చెప్పిన దానికి 1-2 నేను చెప్తున్నాను. భాష, సంస్కృతి, ఈ సంప్రదాయాల వ్యాపార అభివృద్ధి అని అన్నారు. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వాల పైన మనము కొద్దిగా ఒత్తిడి తీసుకురావాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనము ఇందాక కొట్టు పలకల పైన తెలుగు పేర్లు అని అంటున్నాం కదా. ఈ తెలుగు మీడియం అని ఒక హోటల్, ఒక పూటకుళ్ళ, ఇది తెలుగులో చెప్పాలంటే ఆ రెస్టారెంట్ దీన్ని ఒక అనుమతి తీసుకున్నారు. దాన్ని తీసుకొని అది నడపకపోయేసరికి, అంటే సరిగా నడవలేదని చెప్పి దాన్ని తెలుగు మీడియం బార్గా చేశారు. దీనికి ప్రభుత్వం వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఇది మన దగ్గరలోనే బంజారా జూబ్లీ హిల్స్ లో ఉందన్నమాట. ఇటువంటి వాటిపైన ప్రభుత్వాలు ఏ విధంగా అనుమతి ఇస్తాయి, వీటిపైన మనము ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని తీసుకొని రావాలి. ఒకవేళ వినకపోతే ఖచ్చితంగా వీధులకు ఎక్కి ఇటువంటివి, అంటే తెలుగు మీడియం ఒక పవిత్రమైనటువంటి తెలుగు భాషని, తెలుగు సంబంధించిన దాన్ని ఒక బార్కి అట్లా వినియోగించడం అనేది ఎట్లా గుడ్డిగా వాళ్ళు అనుమతి ఇస్తారు. ఇటువంటి వాటిపైన మనము ఉద్యమ రూపంలో తీసుకొని వస్తే, అంటే మీడియా రూపంలో మనము ఏదో అంతర్జాలంలో సోషల్ మీడియాలో చెప్తే కాదు, కానీ ఇటువంటివి ఖచ్చితంగా వీధులకు ఎక్కి మనము మన నిరసనని వ్యక్తం చేయాలి. అదేవిధంగా ఇందాక చెప్పారు స్టార్టర్స్ కంపెనీ లాగా మనం తెలుగు కూటమి ఇది చేస్తే బాగుంటుంది, వ్యాపారాత్మకంగా మనం పెట్టుబడులు పెట్టి ఇది చేస్తే అని. దీంట్లో లాభాలు వస్తే సరే, గాని నష్టాలు వస్తే మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని వ్యాపారాత్మకంగా కాకుండా మనం భాషా ఉద్యమంగా మన లక్ష్యాన్ని మనం మర్చిపోకుండా, మన ప్రధాన లక్ష్యం ఏమిరా అంటే తెలుగు భాషని ఏ విధంగా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకొని పోవాలి అన్న దానిపైన మనము ఆలోచన చేస్తే బాగుంటుందని నా విన్నపం. ఇకపోతే చాలా వరకు చెప్తున్నారు, మన సభ్యులు కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. మేము చాలా గ్రూపుల్లో పోస్ట్ చేసాము, ఒక్కొక్క గ్రూప్ లో 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, 300 మంది ఉన్నారు. కొందరు ఆ వాట్సాప్ ని దాన్ని తెరిచి కూడా చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాటిని అలాగే చూసి ఇది చేస్తారు. ఇక్కడ తెలుగు కూటమి పిలుపు అనేది ఫోన్లలో మనము వాళ్ళకి తెలియజేయాలి. మీరు తప్పకుండా ఈరోజు హాజరవ్వాలి అనేసి ఒక 10 మంది, ఒక్కొక్కరు ఒక 10 మందిని పెట్టుకోవాలి. వాళ్ళ స్నేహితులు, బంధువులు, ఎవరో ఎందుకు ఇంట్లో ఉన్న కనీసం 4 కూడా వినేటట్లు చేయాలి. ఇప్పుడు మనము ఒక్కరే కాదు కదా కూర్చునేది, మనతో పాటు ఒక 3-4 మన బిడ్డలు ఉంటారు, మన భర్త ఉంటారు, వాళ్ళల్లో ఒక 4 కదలిక తీసుకొని రావాలి. ఒక 5 మందినన్నా మనము దీంట్లో పాల్గొనేటట్లు చేస్తే, అంటే మనకు స్క్రీన్ లో కనిపించేది ఒక్కరే కనిపిస్తారు. అంటే ఒక సిస్టమ్ కి ఇప్పుడు మన రమేష్ పత్తినాయుడు ఆయన విద్యార్థులను తీసుకొని వస్తారు, ఒక 10 మంది కూర్చొని ఉంటారు వాళ్ళు. అట్లా విద్యార్థుల్లో చలనం తీసుకొని వచ్చినట్లే యువతని అన్నారు, విద్యార్థులు చాలా మంది వస్తున్నారు, కనీసం పాట పాడేదానికి, పద్యం చెప్పడానికి కూడా వస్తున్నారు. అట్లా ఆ పిలుపు అనేది అది కేవలము పెళ్లి పిలుపు లాగా ఒక వ్యక్తికి మాత్రమే. ఇప్పుడు కోదాటి అరుణ గారు ఉన్నారు, ఆమె వెనకనే పెట్టుకొని ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, అక్కడి నుంచి ఒక్కొక్కరు పేర్లు పెట్టారే గాని దాంట్లో భారతదేశానికి ఒకరు ప్రాధాన్యత వస్తున్నారు. ఇవి కాదు పిలుపులంటే. పిలుపులంటే ప్రతి ఒక్కరు కూడా కదిలించేటట్లు ఫోన్ల ద్వారా తెలియజేయాలి. అప్పుడే ఈ ఉద్యమానికి ఒక రూపు అనేది ఏర్పడుతుంది. మనం అందరం కూడా దీనిని అంతర్జాల వేదిక ద్వారా మన భావాలని వ్యక్తం చేస్తున్నాం. ఏ విధంగా అంటే ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకొని పోవాలనేది సమంజసమే. ఒకరు మన అధ్యక్షులు అమెరికాలో ఉన్నారు, కొందరు రాజమండ్రిలో ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు, దేశాల్లో ఉన్నారు. వీటిని మనము మన భావాల్ని పంచుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ మీరు అన్నట్లు రాష్ట్రాల వారిగా, జిల్లాల వారిగా వీటిని ఉద్యమ రూపంలో వీధుల్లోకి మనం ఖచ్చితంగా ఎక్కాల్సిందే. ఎందుకు అనంటే మన తెలుగు భాషకి ఏదైనా మనకు ఏదైనా జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మనము గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ధన్యవాదాలు పురుషోత్తం గారు. మీ
మిమ్మల్ని నేను ప్రత్యక్షంగా అయితే ఇప్పుడే చూస్తున్నాను. ఒకటి రెండు దీంట్లో మీరు కనిపించారేమో తెలియదు కానీ మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి మీ భావాలని వ్యక్తం చేశారు, ఆ ప్రణాళికను కూడా చేశారు. కానీ ఆచరణలో అది ఎంతవరకు అమలవుతుందో అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం, ధన్యవాదాలు. మధురెడ్డి గారు ఒక్క నిమిషంలో ముగించాలి, మాట్లాడండి. తప్పకుండా అండి. నమస్కారం పురుషోత్తం గారు, అభినందనలు. మీరు 60% పదాలు సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చినాయి అన్నారు. అది వాస్తవం కాదు. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ గ్రామ ప్రాంతాల్లో 70% పైగా అచ్చ తెలుగు పదాలు వాడుతారు. మిగతా 30 పదాలు సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినాక చాలా సంస్కృత పదాల స్థానంలో ఇంగ్లీష్ పదాల వాడకం పెరిగింది. అలాగే తెలుగు పదాల స్థానంలో కూడా ఇంగ్లీష్ పదాల వాడకం పెరిగింది. అయితే మీరు తెలుగులో 4 లక్షల పదాలు ఉన్నాయన్నారు. ఒక బండి చక్రంకే మీదనే 200 పదాలు ఉన్నాయంట. చేనేత పరిశ్రమ మీద 200 పదాలు. 4 లక్షల పదాలు ఉన్నాయని తెలుగులో 4 లక్షల పదాలు ఉన్నాయని నేనేం అనలేదు. అది మొదటిది. రెండోది నేను చెప్తున్నాను, మీరు చెప్తున్నారా? ఓకే ఓకే. అయితే ప్రతి కుల వృత్తిలో 200 పదాలు పైగా ఉన్నాయి. ఆ పదాలన్నిటిని మళ్ళీ మనం కొన్నిటిని కొత్త పదాలను సృష్టించినప్పుడు కొన్ని ఈ పదాలను మూల పదాలుగా తీసుకొని మనం వాడుకలోకి తీసుకురావచ్చు అని నా అభిప్రాయం. తర్వాత మీరు తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. అభినందన. రమేష్ నాయుడు గారు మాట్లాడండి. పిల్లల చేత నృత్యం చేయించినటువంటి అడిగారు, మాట్లాడండి. అరుణ గారు మాట్లాడతారా? మా అరుణ గారు. ఆమె గారు బయటికి పోతుంటది బొమ్మలు పంచడానికి. రమేష్ నాయుడు గారు చెయ్యెత్తున్నారు ఇక్కడ. ఆమె గారు చెయ్యెత్తలే. అలాగే మాట్లాడండి రమేష్ నాయుడు గారు. ఒక్క నిమిషమే. ఒక్క నిమిషంలో వీడియో ప్లే చేస్తాను. చెయ్యండి. రమేష్ నాయుడు గారు మాట్లాడండి. వీడియో ప్లే అవుతుంది కదా? కావట్లేదు కదా? మీరు మాట్లాడినాక ఆయన గారు పెడతారులేండి. ఇప్పుడు ప్లే కాలేదా? వీడియో కావటం లేదు. వస్తున్నదండి.
సంతోషం అండి. ఇక వేరే వాళ్ళు అలాగే. ఎవరైనా ప్రశ్నలు ఏమైనా వేసేది ఉంటే వేయండి. కుర్మారావు గారు కార్యాచరణలో ఉంటుంటారు. నమస్తే. వారు ఏదైనా ఒక విషయం ప్రస్తావిస్తే బాగుంటుంది, మనందరికి వినే వాళ్ళకి మేలు జరుగుతుంది. పెద్ద మంచి పురుషోత్తం గారు, చాలా సంతోషం మీరు విజయనగరం వాసులైనందుకు. అయ్యా నేను మా సమవయస్క బృందం అనుకున్నాను, కానీ మీరు యువకులు, చాలా సంతోషం. మీలాంటి వారు భాషా ఉద్యమంలోకి రావడం, చాలా మొహమాటం లేకుండా అన్ని విషయాలు చక్కగా చెప్పారు. ఎందుకంటే మా ఆలోచన వేరేగా ఉంటుంది. అది 35-40 ఏళ్ళ వయసులో మీ ఆలోచన విధానం వాస్తవంగా ఉంటుంది. చాలా సంతోషం. పెద్ద మధ్య ఫౌండేషన్ అనేటువంటిది విజయనగరంలో ఉంది, అది మీ తాలూకునది. అలాగే అయితే అయితే నేను తప్పనిసరిగా మిమ్మల్ని కలుస్తాను. తప్పనిసరిగా మీతో కలిసి మా కళాపీఠం వ్యవహార ఇది కూడా మీకు ఇచ్చేస్తాను. చాలా సంతోషం, చాలా సంతోషం. ఈ విధంగా కలిసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలయ్యా. అమ్మ అరుణ్ గారు ఉన్నారా? లేదు అరుణ్ గారు ఇందాక మీరు మాట్లాడదలిచారు ఏదో. లేదు, అక్కడ లేదు. మీరు చూసి చెప్పండి. మీరు ఆమెను అడగటం ఏంటి? ఉంటే మాట్లాడచ్చమనండి, లేకపోతే లేదనండి. మీరు స్క్రోల్ చేయండి. ఎస్కే గారు, ఉదయ్ భాస్కర్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, రాఘవ, సంధ్యారాణి, సుందరు, సత్యనాయుడు, లేపాక్షి, అయ్యా మీరు కొంచెం చాట్లో మీ ఫోన్ సంఖ్యల్ని రాయండి. రవీంద్రనాథ్ గారు, కార్యక్రమం ముగిద్దామా? నేను ఒక విషయం అడగను సార్. అడగండి సార్. పురుషోత్తం గారు. అయ్యా చెప్పండి అయ్యా. ఫోన్లో కూడా ఎక్కువ మంది తెలుగు రాయాలంటే ఇంగ్లీష్ విషయాల నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాటిని. అవునయ్యా. ఫోన్లో కూడా అది తెలుగు ఉంది అనే సంగతి వాళ్ళకి తెలియకుండా, మరి తెలుసుకోవడానికి అవకాశం లేకుండా, మరి మన వాళ్ళే ఇంతమంది కవులైనటువంటి వాళ్ళే ఏదైనా మెసేజ్ పెట్టాలంటే ఇంగ్లీష్లో నుంచి తెలుగులో చేస్తున్నారు. నేను అలాంటి వాళ్ళకి దాదాపు మా వాళ్ళకి 10-15 మందికి చెప్పా, అసలు తెలుగు అనేది తెలుగు డైరెక్ట్గా తెలుగు ఉంది దాంట్లో, ఆ తెలుగును అన్లోడ్ చేసుకోండి. తెలుగుని చేసుకున్న తర్వాత దాన్ని మనం వాయిస్ రికార్డు కూడా పెట్టుకోవచ్చు, వాయిస్ టైపింగ్ కూడా పెట్టుకోవచ్చు. నోట్స్లోకి తీసుకుంటే వాయిస్ టైపింగ్ కూడా పెట్టుకుంటే మనం మాట్లాడుతుంటే అది టైప్ చేస్తుంది. ఇన్ని అవసరాలు లేకుండా ఇబ్బంది పడకుండా చేసుకోవచ్చు అని చెప్పాను. అది అవకాశం ఉంటుందా ఇక్కడ? ఇది ఆల్రెడీ ఈ విషయం మీద చెప్పాను. మొదటిది ఫోన్ లో ఉంది అన్న విషయం నేను మేము ఒక చిన్న సోషల్ మీడియాలో ఒక చిన్న యూట్యూబ్ వీడియో చేసి కొంచెం అందరికీ తెలిసేలా చేద్దాం. రెండోది ఇంకొకటి, శ్రీశ్రీ గారు బహుశా మీ సభలో రావట్లేదు. శ్రీశ్రీ గారు ఆయన కొంచెం అంటే బాగా ముందు చూపుగా ఆలోచించి ఆయన ఏమన్నారంటే, నేను అది ఆ లింక్ దాని తాలూకు సమాచారం కూడా మన సమూహంలో పెడతాను. మనం తెలుగు అక్షరాలు ముత్యాలంటే అక్షరాలు అటువంటి మమకారం ప్రేమ అక్షరాల మీద పెట్టుకోకుండా ఇంగ్లీష్లో కూడా రాయడం ప్రోత్సహిస్తే తెలుగు సులభంగా విశ్వభాష అయిపోద్దని ఆయన అభిప్రాయపడ్డారు ఒక సభలో. దానికి రెఫరెన్స్ కూడా ఉంది, ఆయన ఎప్పుడు అన్నారు ఎలా అన్నారు అన్న దానికి కూడా ఉంది. అది మరి ఎంతమంది దాన్ని ఆహ్వానిస్తారో తెలియదు, కానీ అది ఇదైతే ఉంది. తెలుగు ఇప్పుడు ఇంగ్లీష్లోనే వాడుతున్నారు, ఇంగ్లీష్లోనే రాస్తున్నాము, ఆంగ్ల లిపి తెలుగు లిపి రెండూ వాడుతున్నాం. తెలుగు లిపిలో ఎంత మేరకు మనం ప్రోత్సహిస్తే మాత్రం తెలుగు లిపి ఇంకొంచెం ఆ సాంకేతికత ఆ గూగుల్లోకి సెర్చ్ల్లోకి ఎక్కువ వచ్చి మనకి ఇంకొంచెం ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయి దానండి. అదయ్యా. జుడుగ్ గారు. అయ్యారు నమస్కారం. పురుషోత్తం బాబు గారు చాలా విషయాలు మాట్లాడారు. దాన్ని మళ్ళా
ఈ విషయాల మీద ఈసారి మరి ప్రజల నుంచి సరైన సూచనలు ఎక్కువ మంది ఇవ్వలేకపోయారు. కారణం మరి ఏంటో తెలియదు. ప్రతి దాంట్లోనూ కూడా ఈ రకంగా చేయొచ్చు, ఈ రకంగా చేయొచ్చు అని ఆయన సూచనలు చేశారు. సరే, వారి సూచనల మేరకు పనిచేయడానికి ఇంకొక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవాలేమో. వాట్సాప్ గ్రూపులు ఇందాక మన మేడం గారు అన్నారు, ఎవరు అన్నారు, పత్తిపాటి గారు అన్నట్టున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ఏవైతే ఊసులు సందేశాలు ఉన్నాయో లెక్కలేనని అయిపోతున్నాయి ప్రతి ఒక్కరికి ఏ స్థాయి కన్నా. నా ఆఫీస్ గ్రూపులు 43 గ్రూపులు ఉన్నాయి. 750 మంది ఉంటాము. 43 గ్రూపుల్లో నేను ఉంటాను. ఆ మెసేజ్ చదవడానికే సరిపోదు మనకు సమయం. 24 గంటలకి ఇంకొక 24 గంటలు యాడ్ చేసి 48 గంటలు ఇచ్చినా నేను ఒక రోజులో వచ్చిన మెసేజ్ చదవలేము మనం. ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. ఏదైనా మనం ఎదురుగా మనిషి కలిసి కూర్చొని కొన్ని నిర్ణయించుకుంటే, అలాగే అతి తక్కువ మంది ఉండాలి. ఎప్పుడైనా కొన్ని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎంత తక్కువ మంది ఉంటే అంత త్వరగా పనులు ముందుకెళ్తాయి. మీ అందరికీ తెలిసిందే. నేను పాటల రూపంలో పడుతున్నాను. ఇప్పుడు జగన్నాథ రథ చక్రాలను కదిలించడానికి 8,000 మంది లాగాలండి. అంతేనయ్యా, అంతే. సుధారాణి గారు కూడా మంచి సూచనలు చేశారు. జగన్నాథ రథ చక్రాలను కూడా శాస్త్రీయంగా మనం చేయొచ్చు. అరిస్టాటిల్ని ఒక విద్యార్థి అడిగాడు, అయ్యా మీరు భూమిని కదిలించగలరా అని. అవును, నాకు చిన్న రాయి భూమి పెట్టడానికి నాకు ఒక ఇరుసు, గివ్ మీ ఏ లీవర్ లాంగ్ ఎనఫ్ అండ్ గివ్ మీ వన్ స్టోన్, ఐ విల్ మూవ్ ద ఎర్త్ అంటాడు అరిస్టాటిల్. సో అన్నిసార్లు జగన్నాథ రథ చక్రాలకి మనం కండలు కరిగించక్కర్లేదు, 1000 మంది అక్కర్లేదు. కొన్ని సులువుగా చేయగలం. కొన్ని సులువుగా చేయలేంత వరకు మనం కదిలిస్తే చాలు. మిగిలిన పనులు తర్వాత కాలంలో జరుగుతాయి. సరే, మీ శక్తికి కనీసం 50% మేరకు దొరికే వాళ్ళు ఎవరన్నా ఇంకో 4 ఉంటే చాలు. ఆర్కిమెడిస్ సూత్రం ఇక్కడ పనిచేస్తుందేమో చూద్దాము. ఈ సూచనలు ఉన్నాయి, దీన్ని బట్టి మరి ముందుకు పోదాము. అట్లనే జిల్లాల్లో కూడా మరి జిల్లాలో ఇప్పుడు కృష్ణా జిల్లాలో చూస్తే ఏదో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే. అంత మరి సాంస్కృతికంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా పక్కన గుంటు అయితే ఉన్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ సంస్థలు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆ సాహిత్యం కొరకు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లేకపోతే ఇంకో దానికోసం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరినీ ఒక నేడ కింద గొడుగు కింద తీసుకురావటం కూడా కష్టం. అట్లానే వచ్చిన వాళ్ళని కూడా మనతో పాటు మన ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళని కాపాడుకోవాలి. అది కూడా చాలా ముఖ్యమైన విషయం. నాకు తెలిసి తెలుగు కూటమిలోకి వచ్చిన వాళ్ళే చాలా మంది వెళ్ళిపోయారు. అందువల్ల కొత్తగా నేను దాదాపుగా ఎవరిని ఇక్కడ జత చేయలేకపోయాను. ఎందుకంటే కొన్ని నియమ నిబంధనలు మన అధ్యక్షులు పెట్టారు, దాన్ని పాటించిన వాళ్ళు మరి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే ఇది ఒక రచ్చబండ, అంటే రచ్చ జరిగే విషయం కాదు కాబట్టి ఆ నియమ నిబంధనలు కూడా అవసరం. అయితే ఏది అవసరం లేదనేది మరి దాన్ని అందరం కలిపి చర్చించుకోవాలి. వచ్చిన వాళ్ళని కాపాడుకోవడం అనేది ముఖ్యమైన నా భావన. మీ సూచనలు మళ్ళా కూడా మిగతా సభ్యులు దాన్ని ఆచరించుకోవాలని, దాన్ని మళ్ళొకసారి మీ వీడియో ప్రజెంటేషన్ తరచుగా చూసుకొని దీంట్లో మనం ఎక్కడ ముందుకెళ్ళొచ్చు అనేది ఎవరికి వాళ్ళు శక్తి మేరకు ప్రయత్నం చేయొచ్చు వారి స్థాయిలో. ఇప్పుడు సినిమా యాక్టర్లను కానీ, కవులను కానీ, లేకపోతే ఈ రాజకీయ నాయకులు కానీ తీసుకురాగలిగితే మంచిదే. కానీ మనకి ఆ దారి దొరకాలి కదా, ఫోన్ నంబర్లే దొరకవు. ఇప్పుడు నాకు అక్కడ ఒక మినిస్టర్, అది సాంస్కృతిక శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన పిఏ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఎత్తాడు. అమరావతి రాజధానికి రమ్మన్నాడు. రాజధానికి రావాలంటే మళ్ళా నేను నా పక్కన ఇంకో మిత్రుడిని తీసుకుని, ఒక కారు తీసుకుని, ఒక డ్రైవర్ని తీసుకుని పోవాలి. మేము అపాయింట్మెంట్ అక్కడ, ఆయన గెస్ట్ హౌస్ మా ఇంటి దగ్గరే. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. అధ్యక్షులు నాతో చాలాసార్లు చెప్పారు, ఆయన కలిసి ఆ ప్రాధికార సంస్థకి
అధ్యక్షుని వేయలేదు, దాని గురించి మాట్లాడమని. ఇందుట్లో దీనికి ఆర్థిక నిధులు కావాలి. ఇప్పుడు ఏదో ఒకసారి అంటే మనం సొంతగా వెళ్ళగలం. ప్రతి ఒక్కరికి పరిమితులు ఉన్నాయి, మనలో ఉన్న ప్రతి ఒక్కరికి పరిమితులు ఉన్నాయి. మనం మీరు అన్నట్టు ఒకసారి వెళ్ళగలం, 2 సార్లు వెళ్ళగలం, 3 సార్లు వెళ్ళగలం, కానీ అది ఇంకా పెరిగే కొద్దీ పనులు అవ్వకుండా ముందుకు తీసుకెళ్ళగలిగే శక్తి మాత్రం ఇప్పుడు మన బృందానికి, మన సమూహానికి అయితే లేదు. అందుకని కనీసము మనంగా వెళ్ళి కలెక్టర్ గారిని అడగం, ఎమ్మెల్యే గారిని అడగం. మరి ఆ పనులు చేయనప్పుడు కనీసం ఆ విశాఖపట్నంలో ఉన్న తెలుగు కుటుంబ సొసైటీకి నిధులన్నీ ఇస్తే దాన్ని చేసే వాళ్ళకి ఏదన్నా మనం దాని నియంత్రణ ఎవరైతే చేసేవాళ్ళన్నారో వాళ్ళు పనిచేసే వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వగలరు, ఆ నిధులు వారికి అందించగలరు. నిధులు కూడా చేరట్లే. ఎవరో ఒక ఆయన మన ఇప్పుడు ఇవాళ సమావేశంలో ఉన్నారు, ఇంగ్లాండ్ నుంచి ఆయన పంపించారు, ఒకళ్ళిద్దరు పంపించారు, కానీ మరి నిధులు కూడా లేకపోతే చేసేవాళ్ళకన్నా మనం వాళ్ళు అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలా? కాబట్టి నిధులు చేయాల. అట్లానే ఇప్పుడు నేను అధ్యక్షుల గారితో ఆయనతో చెప్తే ఆయన ఒక మాట అన్నారు, ట్విట్టర్ ఎలా వాడాలో మీరు చెప్పండి అని. ఎందుకంటే ట్విట్టర్లో నేను చూస్తున్నాను, తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, తర్వాత చాలా మంది ఎస్పీలు, తెలంగాణ సీఎంఓ, తర్వాత ప్రముఖ మంత్రులు, వీళ్ళందరూ తెలుగులో రాస్తారు. మరి వాళ్ళు ఎక్కడ నిర్ణయం తీసుకున్నారు? మనలాగే వాళ్ళకి ఎక్కడన్నా ఒక ఇట్లా జూమ్ మీటింగ్ పెట్టుకున్నారో, కలెక్టర్ మరి అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారో తెలియదు, కానీ తెలంగాణ కలెక్టర్లు తెలుగులో రాయని వాళ్ళని మనం చూడం. సోషల్ మీడియాని వాళ్ళు, ముఖ్యంగా ట్విట్టర్ని తెలంగాణ కలెక్టర్లు, మంత్రులు, పోలీస్ అధికారులు బాగా వాడుకుంటున్నారు. ఆంధ్రాలో దానికి వ్యతిరేకంగా ఒక్కళ్ళు కూడా కనపడరు, ఇంగ్లీష్లో కూడా పెట్టరు. అంటే వీళ్ళకి సూచన అందలేదు పైనుంచి, వాళ్ళకి అందింది. ఇప్పుడు నేను ఏదో కారణాల చేత గత సంవత్సరంన్నర పైనుంచి నేను భారతదేశంలో కంటే అమెరికాలో ఎక్కువ ఉండాల్సి వస్తుంది. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళందరికీ ఉత్తరాలు రాద్దామని అభినందనతో ఎవరైతే ఇట్లా రాశారో ఆ ఉత్తరాలు నేను రాయలేను, ఒకటి. రెండోది, నా దగ్గర ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి, అవి ఆంధ్రాయి ఉన్నాయి. ఇప్పుడు నేను అభినందిద్దామన్నా కూడా ఈ అధికారులందరూ కూడా తెలంగాణ అధికారులు, వాళ్ళ ఈమెయిల్ ఐడీలు లేవు. అంటే ఇప్పుడు మనం చేయటం ఒకటి, చేసిన వాళ్ళని అభినందించటం ఒకటి. ఇందుట్లో ఏదో ఒకటి మనం చేయొచ్చు. తెలంగాణలో ఉన్న అధికారులకు అభినందిస్తూ ఉత్తరాలు రాయాలా, లేకపోతే ఈమెయిల్ పంపించాలా? ఈమెయిల్ ఐడీలు నాకు పంపిస్తే నేను ఖాళీగానే ఉన్నా, నాకు ఏమీ పని లేదు, కాఫీ టీలు తాగడం తప్పితే నేను ఆ పని చేయగలను. ఈమెయిల్ ఐడీలు సేకరించగలం. ఎవరెవరు కావాలో నాకు ఒకసారి చెప్తే. అందరు అధికారులండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, మీకు ఇప్పుడు పురుషోత్తం గారికి నేను పంపిస్తాను, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఆంధ్రాలో ఉన్న చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు, వీళ్ళందరి ఐడీలు నాకు వచ్చినాయి. ఒక ఆయన ఎవరో గవర్నమెంట్లో చేశాను ఇచ్చాడు. అట్లానే మనకి ఆ గవర్నమెంట్ వెబ్సైట్లో సెక్షన్ ఆఫీసర్ల దగ్గర కూడా ఉంటాయి. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి కలెక్టర్ దాకా అందరి డిపార్ట్మెంట్ హెచ్ఓడిలు కూడా ఉంటాయి. అవి మన దగ్గర సేకరించాలి, దొరకాలి. అవి సేకరిస్తాను. తెలంగాణ మీకు కావాలి, తెలంగాణ కొన్ని సేకరించాను, తెలంగాణ సేకరించి మీకు ఇస్తాను. ఇంకొకటి అంటే ఇప్పుడు సందర్భం కాదు, ఆగస్టు ఫిబ్రవరి దీనికి కూడా తెలుగు భాష సంబరాలకు కూడా ఒక సీజన్ ఉంది. ఒకటి మన గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి, రెండోదేమో మాతృభాషా దినోత్సవం. నేను పోయిన సంవత్సరం మార్చిలో ఇక్కడే ఉన్నానండి, ఫిబ్రవరిలో. చూస్తే అన్ని పేపర్లు, సాక్షి దగ్గర నుంచి, ఈనాడు దగ్గర నుంచి, తెలంగాణ పత్రికలు అన్నీ కూడా చూసా. ఇది ఆన్లైన్ ఎడిషన్స్. మాతృభాషా దినోత్సవాన్ని 2 రాష్ట్రాల్లో కూడా కనీసం
పత్రికల్లో వచ్చింది, దినపత్రికల్లో వచ్చింది ఒక 300-400 మంది స్కూళ్ళు కానీ, ఆఫీసులు కానీ, పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ చేశారండి. వాళ్ళ పేర్లు వచ్చినాయి, వాళ్ళ ఎక్కడెక్కడ చేశారు వచ్చినాయి. వీళ్ళందరికీ అభినందిద్దామంటే తీరా అప్పుడు దురదృష్టవశాత్తు మళ్ళీ అప్పుడు నేను భారతదేశంలో లేను. వీళ్ళందరికి కూడా జిల్లాల వారీగా కానీ ఏదో రకంగా మనం ఒక లెటర్ హెడ్ ఒకటి తీసుకుని దాని మీద అభినందిస్తూ అధ్యక్షుల వారి పేరుతో రాయొచ్చు. ఒక ప్రశంసా పత్రం ఒక్క విషయం అండి, సుధారాణి గారు చెయ్యి ఎత్తారు. అమ్మ మాట్లాడమ్మా. సుధారాణి గారు. రవీంద్రనాథ్ గారు ఇందాక చెప్పారు, అవి మనకు అధికారుల ఫోన్ నెంబర్లు అవి దొరకడం చాలా కష్టం అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమంటే, ప్రతి ఏడాది ప్రభుత్వ అధికారులు వేసేటువంటి డైరీలలో, ఖచ్చితంగా ప్రభుత్వం వేసేటువంటి డైరీలలో అధికారులు పాలకుల ఫోన్ నెంబర్లు ఖచ్చితంగా ఉంటాయి. అవి మన మెయిల్ ఐడీలు ఉంటాయి. అవి పట్టామంటే మనము ఈ ఫోన్ నెంబర్లు అంటే వాళ్ళు ఎత్తడం ఎత్తకపోవడం మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు అయితే మాత్రం ఖచ్చితంగా అందులో ఉంటాయి. ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. ఫోన్ నంబర్లు అనేది మన సమావేశానికి ఆహ్వానించడం వరకే మనకు అవసరం అమ్మా. లేకపోతే అపాయింట్మెంట్లు తీసుకోవడానికి, మనం ఏమన్నా విన్నపాలు ఇవ్వడానికి, అపాయింట్మెంట్లు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అవి కార్యాలయాలకే వెళ్తాయి అన్నమాట. కొన్ని వాటిలో మనము ఉపయోగించుకుంటాం. నాకు ముఖ్యంగా కావాల్సింది తెలంగాణ అధికారుల ఈమెయిల్ ఐడీలమ్మా. తెలంగాణ డైరీ ఉంటుంది, అంటే ప్రభుత్వం వేసేటువంటి డైరీలు ఇప్పుడు మనకు జనవరి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది మనము తీసుకోవచ్చు. నేను ప్రయత్నం చేస్తాను. సరే, ధన్యవాదాలు. అసలు మీరు సుధారాణి గారి పవర్ మీకు తెలియటం లే. ఆమెను అడిగితే అన్ని మీకు సప్లై చేస్తుంది, ఏం అనుమానం లేదు. మరి ముగిస్తారా? మరి ఇంకెవరన్నా చివరిసారిగా ఇంకెవరన్నా మాట్లాడితే మాట్లాడినాయా? ముగిద్దాం, జిడుగు గారు ఆఫ్ చేస్తారు మొత్తం కార్యక్రమాన్ని. పురుషోత్తం గారికి అభినందనలు. అట్లానే ఈ ఉత్సాహం అందరికీ ఉండాలండి. ఏంటంటే ఒక దీపం ఇంకో దీపం వెలిగించుకుంటూ పోవాలా. ఇప్పుడు కోదండరామయ్య గారు, ఆయన తర్వాత ఒక్కొక్కడం వయసులో మేము కూడా పెద్దవారమే కాబట్టి అలా ముందుకు పోవాలంటే మేము పరిగెత్తలేము. నడక కూడా ముందు కష్టం అవుతుంది. కాబట్టి మీతో పాటు పరిగెత్తే వాళ్ళని మీరు తయారు చేయండి. మేము మీకు కావాల్సిన నిధుల ఏర్పాటు లేకపోతే మన సొసైటీ ప్రయత్నిస్తుంది. కోదండరామయ్య గారు చేసేవాళ్ళు ఉంటే కోదండరామయ్య గారు వాళ్ళని వదిలిపెట్టరు. ఇప్పుడు మా డాక్టర్ శ్రీనివాస్ గుంటుపల్లి గారు మన సమావేశాలు పెద్దగా రారు, కానీ ఆయన కోర్టుల్లో పోరాడుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఈ మధ్యకాలంలో గొంతుకి చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మొన్న నాకు మెసేజ్ పెట్టారు. మళ్ళా కోర్టులో ఆయనతో పాటు లాయర్ దగ్గరికి కూడా వెళ్ళాను, హైకోర్టు లాయర్ దగ్గరికి. కోర్టులో ఆయన పోరాడుతున్నారు. వారికి నిధులు మనం తెలుగు కూటమి నుంచే ఇచ్చాం. అట్లా పోరాడే వాళ్ళు ఉంటే నిధులు కొంత వరకు ఏర్పాటు చేస్తారు. మీ ప్రయత్నాలు మీరు చేయండి, మేము మీతో కలిసి ఉంటాము. తప్పకుండా మీరు పెద్దల సలహాలు, సూచనలు, సహకారాలు తప్పకుండా అవసరం పడతాయి. మీకు మరొకసారి ధన్యవాదాలు. తెలుగమ్మ మంచం మీద పడుకొని ఉందండి, ఇవాళ రేపు పోయేటట్టున్నానని. కానీ ఇవాళ ఆమె ముఖం మీద ఒక వెలుగు వెలిగింది పురుషోత్తం బాబు గారిని చూసి. అట్లా వచ్చి జనం ఆమెకి సంతోషపెట్టాలి, బతికించాలని మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా ధన్యవాదాలు. చాలా పెద్ద మాట చెప్పారు, చాలా పెద్ద బాధ్యతలు పెట్టారు. వీలైనంత నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. సరే, ఇక ఆఫ్ చేద్దాం కార్యక్రమం. సరే, అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పు.